వీటీవీ భక్తి ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు మనం ఒక మహనీయుని ఆధ్యాత్మిక జ్యోతిని పరిచయం చేసుకోబోతున్నాం. వారే పూజ్య శ్రీ స్వామి స్థితప్రజ్ఞానంద సరస్వతి గారు. వివేకానంద రామతీర్థ రచనల స్ఫూర్తితో ఆత్మజ్ఞానంపై గల జిజ్ఞాసతో తమ ఆధ్యాత్మిక యాత్రను ప్రారంభించారు స్వామీజీ. రిషికేశ్ దయానంద హర్ష విద్య గురుకులంలో శాంతిపని సాధనాలయంలో వేదాంతాన్ని అభ్యసించి ఉత్తర కాశీలోని ఆదిశంకర బ్రహ్మ విద్యాపీఠంలో ప్రస్థానాత్రయ భాష్యాన్ని అధ్యయనం చేశారు. పూజ్య శ్రీ స్వామి తత్వ విధానంద సరస్వతి గారి వద్ద సన్యాసాశ్రమం స్వీకరించిన తర్వాత మానవ జన్మకు భగవద్గీత ఒక్కటే జీవనాధారమని గ్రహించి దేశవ్యాప్తంగా గీతా విజన్ సత్సంగాలను నిర్వహించారు. వారి వేదాంత, భగవద్గీత, యోగ సూత్ర బోధనలకు గుర్తింపుగా ఆంధ్ర విశ్వవిద్యాలయం వైజాగ్ వారు ఆధ్యాత్మిక శాస్త్రవేత్త అవార్డును ప్రదానం చేశారు. భారత్ విశ్వగురువుగా నిలవాలనే మహాసంకల్పంతో స్వామివారు గీతా విజన్ ప్రాజెక్ట్, సనాతన సింధు సత్సంగ్ ట్రస్టులను స్థాపించారు. ఈ గీతా విజన్ వేదిక ద్వారా భగవద్గీత దీక్షలు, బాలబాలికలకు యజ్ఞోపవీతి సంస్కారము, భగవద్గీత యొక్క నిజమైన తత్వాన్ని ప్రచారం చేస్తున్నారు. వారి బోధనలు, సేవలు మనకందరికీ స్ఫూర్తిదాయకం. గీతా విజన్ వ్యవస్థాపకులు పూజ్య శ్రీ స్వామి స్థితప్రజ్ఞానంద సరస్వతి స్వామీజీ మనతో ఉన్నారు. వారితో ముచ్చటించి ఆధ్యాత్మిక సందేహాలను నివృత్తి చేసుకుందాం. నమస్కారం స్వామీజీ. నమస్తే అమ్మా. మీ పాదాలకు వందనాలు తెలియజేసుకుంటూ ఈరోజు మీరు మా స్టూడియోకి రావడం ఎంతో ఆనందంగా ఉంది. ఈ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాము. ముఖ్యంగా మీ పేరులోనే ఉంది సరస్వతి. అలాగే చాలామంది కూడా భారతి, సరస్వతి ఇలాంటి పేర్లన్నీ పెట్టుకుంటూ ఉంటారు. అసలు వాటి ప్రత్యేకత ఏంటి? అసలు సరస్వతి అంటే ఏంటి? వాస్తవానికి ఈ సన్యాసం అనేది ఒక పరంపర ఉంటుందమ్మా, ఒక సంప్రదాయం అంటారు. అంటే ఆ గురు శిష్య ద్వారా అలాగా ఆ జ్ఞానాన్ని పంచడం జరుగుతుందన్నమాట. సో ఆ విధంగా ఆదిశంకరాచార్య 10 రకములైనటువంటి ఈ సంప్రదాయాన్ని ప్రవేశపెట్టారు. అంటే తన శిష్యులని ఆయా ప్రదేశములలో ఈ విద్యా బోధన చేయమని చెప్పారు. ఇప్పుడు సరస్వతి అంటే జ్ఞానానికి అధిష్టాన దేవత. అంటే వారు ఈ ఆత్మ విద్య, బ్రహ్మ విద్య, ఈ జ్ఞానాన్ని బోధించడమే వాళ్ళ యొక్క ముఖ్య కర్తవ్యం. సరస్వతి. అదేవిధంగా భారతి ఈ బ్రహ్మ విద్యను బోధించాలి. అంటే వారి ఒక విద్యా మందిరాల్లోనూ, అదేవిధంగా గీతా భవన్ కానీ, మఠాలలో కానీ, పీఠముల్లో కానీ బోధిస్తుంటారు. అదేవిధంగా అరణ్యానం ఉంది, అంటే అరణ్యముల్లో బోధించాలి. పర్వతాన్ని ఉంటుంది, చివర పర్వత వస్తుంది. సో పర్వత ప్రదేశాల్లో బోధించాలి. వనమని కూడా ఉంది. స్వామి సో అండ్ సో వనం, స్వామి సో అండ్ సో అరణ్య, స్వామి సో అండ్ సో పర్వత, స్వామి సో అండ్ సో సాగర, స్వామి సో అండ్ సో భారతి, స్వామి సో అండ్ సో పురి, స్వామి సో అండ్ సో సరస్వతి. సో పురి అంటే పట్టణాల్లో బోధించాలి అని. ఈ విధంగా ఈ సరస్వతి, భారతి, పురి ఇవన్నీ కూడా ఒక సంప్రదాయాన్ని తెలియజేస్తాయి. అదేవిధంగా వాటికి కూడా అర్థము మనం వెతికి చూస్తే చివరికి మన ఆత్మతత్వమే వస్తుంది, అంటే జ్ఞానాన్నే ప్రతిబింబిస్తున్నది. అందుకని ఒక్కొక్క ఆ సంప్రదాయం చివర పేరు చూసి మనకు తెలిసిపోతుంది. ఓహో వీరు సరస్వతి సంప్రదాయము, ఓహో వీరు భారతీ సంప్రదాయము అని అంటారు. అందుకే ఇప్పుడు స్వామి వివేకానంద నేము విశ్వవిఖ్యాత ఫేమస్. వారి సంప్రదాయం పురి. స్వామి వివేకానంద పురి, కానీ పురి వాడరు, వివేకానందగానే ఉంటుంది అలా. సో ఇప్పుడు మనకి శృంగేరి పీఠం తీసుకోండి, భారతి తీర్థ అక్కడ సంప్రదాయం, విధుశేఖర భారతి తీర్థ. అలా సరస్వతి అని మా గురువు గారు అయినటువంటి ఆ యొక్క పరంపర ఏదైతే ఉందో సరస్వతి పరంపర. గురుజీ, మాలాంటి వాళ్ళకు అన్ని అర్థాలు తెలీదు, చాలా చక్కగా తెలియజేశారు. అలాగే మీ గురు పరంపర ఎలా కొనసాగింది? మీ గురు పరంపర గురించి మాకు తెలియజేస్తారు? ఇప్పుడు మమ నామధేయం వచ్చి స్వామి స్థితప్రజ్ఞానంద సరస్వతి. నా పేరు వాస్తవంగా స్థితప్రజ్ఞ. అయితే సన్యాసం అనేది ఆనంద స్వరూపం, దుఃఖం లేసమంతా ఉండదు. ఎందుకంటే ఆత్యంతక దుఃఖ నివృత్తి, పరమానంద ప్రాప్తి, అదే మోక్షము. ఆ స్థితి పొందిన వారే సన్యాసి. కాబట్టి మా స్వరూపము ఆనంద స్వరూపము. స్థితప్రజ్ఞ ప్లస్ ఆనంద,
స్థిత ప్రజ్ఞానంద నామధేయం. అయితే మనం అవుట్ సైడ్ పీపుల్కి మిస్టర్ మిస్సెస్ అని పిలుస్తుంటాం, మిస్టర్. అందువలన సన్యాసులకి మిస్టర్ అని పిలవకూడదు కాబట్టి స్వామి. స్వామి అంటే ఏంటి? ఇక ప్రభు అనమాట. అంటే ఎవరి కింద దాసోహం ఉండదన్నమాట. వారి ప్రభు. ఆత్మ స్వరాజ్యం ఆప్నోతి అంటారు. అంటే ఎవ్వరికి కూడా దేనికి ఆధారపడకుండా, ఎవరి కింద కూడా దాసోహం లేకుండా స్వామిత్వం అంటే ఈశ్వరత్వం, ఆత్మస్వరూపతత్వం పొందినవారు కాబట్టి స్వామి అని సంబోధిస్తారు. స్వామి స్థిత ప్రజ్ఞానంద సరస్వతి సంప్రదాయం అని చెప్పాము. సో మా గురువు గారు అయినటువంటి స్వామి తత్వవిధానంద సరస్వతి గారు, వారు ఇప్పుడు అమెరికాలో ఉంటారు. వారు ఆర్ష విద్యాపీఠములో స్వామి దయానంద సరస్వతి వారి యొక్క శిష్యులు. వారు స్వామి చిన్మయానంద సరస్వతి వారి యొక్క శిష్యులు అనమాట. స్వామి దయానంద సరస్వతి. ఆ విధంగా స్వామి చిన్మయానంద సరస్వతి కూడా స్వామి శివానంద సరస్వతి వారి యొక్క శిష్యులు అనమాట. ఇలా శివానంద నుండి మాది ముఖ్య పరంపర కొనసాగుతుంది. శివానంద స్వామి వారు కూడా ఋషికేశులో ఉన్నటువంటి కైలాసాశ్రమంలో స్వామి విశ్వానంద సరస్వతి గారి దగ్గర తీసుకున్నారు. ఇంకా అలాగ మనం వెతుక్కుంటూ వెళ్తే, అన్వేషణ చేస్తే నారాయణ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరా అని నారాయణ సమారంభం అని చెప్పాను. ఒకవేళ కొంతమంది అదేంటి స్వామీజీ నారాయణ అంటున్నారు, మరి శివ సంగతి ఏంటి? శివన్న నారాయణ ఒకటి. సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపర. అంటే సాక్షాత్ ఈశ్వరు నుండే ఈ పరంపర కొనసాగింది, అస్మదాచార్య ఇప్పటి వరకు. చాలా చక్కగా తెలియజేశారు. ఇంకా గురూజీ, అంటే మీరు గురువులుగా స్వాములుగా ఉన్నవారు ఈ కాషాయ వస్త్రాలను ధరిస్తారు. మరి స్వామీజీలుగా ఉన్నవారే ఈ కాషాయ వస్త్రాలు ఎందుకు ధరించాలి? వాటి ప్రాముఖ్యత, వాటి ప్రత్యేకత ఏంటి? చాలా మంచి ప్రశ్న అడిగారమ్మా. ఎందుకంటే కాషాయ వస్త్రం అందరూ ధరిస్తుంటారు, కానీ కాషాయ వస్త్రం అనేది దాని యొక్క ఒక ప్రాముఖ్యత ఉంటుంది, ఒక విలక్షణం, ఒక విశిష్టత. ఏంటంటే కాషాయం అనేది ఒక త్యాగం, ఒక సింబల్, గుర్తు. త్యాగానికి సింబల్. అదేవిధంగా కాషాయం అనేది ఒక ధైర్యానికి, ఒక త్యాగానికి, ఒక జ్ఞానానికి ప్రతీక. జ్ఞానం, భా అంటే ప్రకాశం, ఆత్మజ్ఞాన ప్రకాశం. అందువలన సన్యాసి లక్షణం ఏంటంటే జ్ఞానము, త్యాగము. ఈ రెండూ లేని వారు సన్యాసి కాబడరు. దానికి ప్రతీక, ఒక సింబల్గా కాషాయ వస్త్రం వేసుకుంటారు. అందువలన కాషాయంలోనే మనకి త్యాగము అలాగ ప్రతిబింబిస్తుంది అన్నమాట. త్యాగంతో పాటు జ్ఞానం కూడా. అందువలన దానికి సింబలైజ్డ్గా కాషాయం వేసుకుంటారు. వాస్తవానికి సన్యాసులకి వస్త్రంతో కూడా పని లేదు, కానీ వ్యావహారిక ప్రపంచంలో మనం వ్యవహారంలో ఉండాలంటే ఏదో ఒకటి వేసుకోవాలి. కాబట్టి దానికి కూడా ఒక గుర్తు, ఒక సింబల్ చూపెడితే దాంతోపాటు మిగతా వారికి ఒక స్ఫూర్తి కలగాలి. అందువలన కాషాయాంబరం ధరించి అజ్ఞానంగా ఉంటే దానికి విరుద్ధంగా ఉంటుంది. కాబట్టి జ్ఞాన ప్రబోధన ఒక్కటే ముఖ్య ఉద్దేశం అనమాట ఈ కాషాయ వస్త్రం. ఈ వస్త్రాలు ధరించిన వాళ్ళందరూ ఎంత పవిత్రంగా ఉండాలి? అంటే దానికంటూ ఒక నియమ నిబంధనలతో అవి మీరు ధరించేటప్పుడు ఎన్నో నిబంధనలు, ఎన్నో నియమాలు పాటిస్తూ ఉంటారు. చాలామంది అవి ధరించినా కానీ కొన్ని నియమాలను ఉల్లంఘిస్తూ ఉంటారు. మరి అలాంటి వారికి, అంటే నిజంగా మీలాంటి వాళ్ళు పాటించే వారికి ఉండే వ్యత్యాసం ఏంటి? మీరు ఇప్పుడు చెప్పారు, సన్యాసం అనేది అందరు తీసుకున్న సన్యాసం ఒక్కటి కాదు. సన్యాసం కూడా అనేక విధములుగా ఉంటుంది. కుటీచ, బహూదక, హంస, పరమహంస. అదేవిధంగా వివిధిసా సన్యాసి, విద్వత్ సన్యాసి అంటారు. ఇవన్నీ దాటిన తర్వాత తురీయము, అవధూత, ఇలాంటి అనేక రకాలు ఉన్నాయన్నమాట. అందువలన ఇక్కడ సన్యాసి అంటే ఎటువంటి సన్యాసి అంటే ఆత్మతత్వం తెలుసుకోకుండా ఆత్మతత్వాన్ని పొందాలి అనే ఒక తపనతో కూడా సన్యాసం తీసుకోవచ్చు. అదేవిధంగా ఇతర పరంపరలు ఉన్నాయి. వైష్ణవ పరంపర, శైవ పరంపర, మిగతా పరంపరలు ఉన్నాయి. వాళ్ళు పిలక ఉంటుంది, ఈ యొక్క యజ్ఞోపవీతం కూడా ఉంచుతారు. అందులో కొంతమంది దండం ధరిస్తారు, దండ కమండలాలు. కొంతమందికి దండం ఉండదు.
కొంతమంది ఏకదండం ధరిస్తారు, కొంతమంది త్రిదండం ధరిస్తుంటారు. అనేక రకాల సన్యాసులు ఉంటాయి. కానీ ఇంత సూక్ష్మంగా తెలియదు కాబట్టి సమాజం ఏమనుకుంటుందంటే కాషాయాంబరం ధరించిన ప్రతి ఒక్కరూ సన్యాసులు, అందరూ సమానం అనే భ్రమలో ఉంటారు. కాబట్టి ఒక్కటి కాదు. ఎందుకంటే ఈ తత్వం తెలుసుకోవాలని ఏకైక లక్ష్యంతో సన్యాసం తీసుకుంటే పూర్తిగా కర్మయోగం పాటించాల్సి వస్తుంది. ఎందుకంటే మనిషి మాధవుడుగా మారాలంటే 2 తప్పనిసరి. ఏంటండి? 1 కర్మయోగం, 2 జ్ఞానయోగం. కర్మయోగం అంటే ఏంటంటే మనము సంసిద్ధతగా ఉండం. అంటే మన అంతఃకరణ, మన మనస్సు మాలిన్యంతో నిండి ఉంటుంది. పూర్వజన్మ సంస్కార వాసనలతో పాటు ఈ జన్మలో కూడా కూడగొట్టుకుంటాం. మన యొక్క అలవాట్లు, మన ఆచార వ్యవహారాలపై ఆధారపడి ఉంటుంది. కోరికలతో నిండి ఉంటారు. అందువలన వారికి ఆత్మజ్ఞానం ప్రకాశం కాదు. దానికోసము కర్మయోగం పాటించాలి. కర్మయోగం ఏమిస్తుంది రిజల్ట్? అంతఃకరణ శుద్ధి, హృదయం పవిత్రత ఇస్తుంది. అప్పుడు వారు ఆత్మజ్ఞానానికి అర్హులవుతారు. ఆత్మజ్ఞానం అర్హత పొందుతారు, అంతే యోగ్యత. అప్పుడు ఆ యొక్క జ్ఞానయోగం చేస్తే తన యొక్క స్వరూపతత్వమే ఈశ్వరతత్వం ఒక్కటే అని బోధపడుతుంది. అది హయ్యెస్ట్ సన్యాసం. ఆ విధంగా తత్వాన్ని తెలుసుకున్న తర్వాత సన్యాసం తీసుకుంటే విద్వత్ సన్యాసం అంటారు. దాన్ని పరమహంస సన్యాసి, పరమహంస విద్వత్ సన్యాసి. అలా కాకుండా కర్మయోగం కూడా నేను ఇంకా పూర్తి చేయలేదు కానీ సన్యాసం తీసుకున్నా. అప్పుడు సన్యాస ఆశ్రమంలో కూడా నేను మళ్ళీ గురుసేవ, ఆశ్రమ సేవ, దేవాలయం, టెంపుల్ ఏమైనా మందిర సేవ అన్నీ చేసుకుంటూ నా కర్మయోగము పాటిస్తుంటాను, జ్ఞానయోగం కూడా పాటిస్తుంటాను ప్యారలల్గా. వాళ్ళు అన్ని నియమాలు పాటించాలి. ఓంకార జపం ఉంటుంది. ఎందుకంటే సన్యాసికి ఒక ఓంకార జపమే ఉంటుంది. సన్యాసం కాకముందు గాయత్రి జపం చేస్తాడు, యజ్ఞోపవీతం ఉంటుంది, పిలక ఉంటుంది, టఫ్ట్. సన్యాసం తీసుకున్న తర్వాత సంప్రదాయం బట్టి ఇప్పుడు మేమనుకోండి, మేము పరమహంస సన్యాసి, పరమహంస పరివ్రాజక సన్యాసి, విద్వత్ సన్యాసం అంటే తత్వజ్ఞానం తెలుసుకున్న తర్వాత తీసుకున్న సన్యాసం మాది. కాబట్టి తీసుకునేటప్పుడు గురువు గారు ఈ అజ్ఞానం అనే ఈ పిలక సింబల్, అజ్ఞానానికి అజ్ఞాన నాశనం చేసేవారు గురువు. ఆత్మజ్ఞాన ప్రకాశేన తస్మై శ్రీ గురవే నమః. నగురోరధికం తత్వం నగురోరధికం తపః తత్వజ్ఞానాత్ పరం నాస్తి తస్మై శ్రీ గురవే నమః. మన్నాథ శ్రీ జగన్నాథ మద్గురు శ్రీ జగద్గురు మదాత్మా సర్వభూతాత్మా తస్మై శ్రీ గురవే నమః. ఆ గురువు ఉపదేశించిన తర్వాత ఆయన ఈ పిలక కట్ చేసి యజ్ఞోపయోగం తీస్తారు. అంటే నీకు ఎటువంటి కర్మబంధనం లేదు, నువ్వు కర్తవ కాదు, నువ్వు భోక్తవ కాదు, అంటే నీకు ఈ సృష్టిలో ఎటువంటి సంబంధం లేదు. యువర్ త్రికాలాతీత. మొత్తం అసలు ఈ సృష్టి అంతా కూడా ప్రకృతితో నిండి ఉన్నటువంటి పాంచభౌతికంతో ఉన్నటువంటి 3 గుణాలతో ఉన్నటువంటి సృష్టికి అతీతమైనటువంటి చిదానంద స్వరూప నువ్వు అని చెప్పి ఉపదేశం ఇస్తారు. దాన్ని మహావాక్యం అంటారు. ఉపనిషత్తుల బ్రహ్మ విద్య మహావాక్య ఉపదేశం పొందుతారు. అప్పుడు మాకు ఉండవన్నమాట. అలా కాకుండా కొన్ని పరంపరలో వాళ్ళు ఏం చేస్తారంటే ఈ తత్వాన్ని అంగీకరించరు. నారాయణ వేరు, నేను వేరు, నేను ఎప్పుడు దాసోహం అనే ఉంటుంది అది. కాబట్టి వారు యజ్ఞోపవేతం ఉంచుతారు, పిలక ఉంచుతారు, త్రిదండం పెట్టుకుంటారు. అంటే శరీరముతోనూ వాచకముతోనూ మనస్సుతోనూ నిరంతరము నారాయణకి సేవ చేస్తాను అనే తత్వంలో ఉంటారు. వాళ్ళు సన్యాసులే, త్రిదండి సన్యాసులు. కాబట్టి మేము చెప్పేది ఏంటి, అసలు ఏకదండం అంటే ఉంటుంది కొంతమందికి. ఏకదండం కూడా అవసరం లేదు. ఎందుకంటే అహం బ్రహ్మాస్మి అని శంకరాచార్య పెట్టినటువంటి ఈ పరంపరని మాదండి. అందువల్ల వ్యతిరేకమేం కాదు, రెండు సమానం, ఎవరికి వ్యతిరేకం కాదు. ఇప్పుడు 10th క్లాస్ చదివేవాడికి డిగ్రీ చదివేవాడికి వ్యతిరేకం ఏముంటుంది? 10th క్లాస్ అయిన తర్వాత డిగ్రీకి వెళ్ళాలి. అందువలన డిగ్రీ వాడు ఇప్పుడు కూడా 10th క్లాస్ వాడు నాకు కాంపిటీషన్ అని ఫీల్ అవ్వకూడదు. కర్మయోగం చేసే అంటే ఇప్పుడు చాలా మంది డౌట్, మరి కర్మయోగం చెయ్యాలా, భక్తి యోగం చెయ్యాలా, జ్ఞానయోగం చెయ్యాలంటారు. అన్ని ఆప్షన్స్ లేవు, ఒకటే ఉంటుంది. ఎలా ఉంటుందంటే నేను అన్నం వండాలా, భోజనం చెయ్యాలా అన్నట్టు ఉంటుంది. మీరు చెప్పండి, మీరు వంట వండాలా, భోజనం చెయ్యాలా?
వంట వండితేనే కదా భోజనం ఆ చేయాలి. రెండింటికి ఏమైనా కంపారిజన్ ఉంటుందా? లేదు 10th క్లాస్కి డిగ్రీకి ఏమైనా కంపారిజన్ ఉంటుందా? లేదండి. కర్మయోగానికి భక్తి యోగానికి జ్ఞాన యోగానికి కంపారిజన్ లేదు. మీరు మొట్టమొదటిసారిగా కర్మయోగం ఆచరించాలి. కర్మయోగం చేస్తే మీ అంతఃకరణ శుద్ధి అవుతుంది. ఏకాగ్రత కావాలి, ఉపాసన చెయ్యాలి, జపోతపాది. అప్పుడు ఏకాగ్రత సిద్ధిస్తుంది. దాన్ని ఉపాసన యోగం అంటారు. తరువాత జ్ఞానం సంపాదించాలి, దాన్ని జ్ఞానయోగం అంటారు. ఈ మూడింటికి ఆధారంగా భక్తి ఉండాలి. పరమ ప్రేమ స్వరూపం ఈశ్వరుని పైన. ఆ భక్తితో కూడిన కర్మయోగము, భక్తితో కూడిన ఉపాసన యోగము, భక్తితో కూడిన జ్ఞానయోగం. మీరు చెప్పండి, భక్తి సపరేట్గా అన్నిటి తీసిస్తే ఇంకేముంటుంది చెప్పండి? ఏమి ఉండదు. అంటే భక్తి లేకుండా మీరు సేవ చేయగలరా? చేయలేము. కర్మ చేయగలరా? చేయలేము. భక్తి లేకుండా ఒక జపం చేయగలరా? భక్తి లేకుండా మీరు ఒక క్లాస్ వింటారా? వినలేము. భక్తి కామన్, అది తెలియాలి. భగవద్గీతలో ఇవన్నీ స్పష్టంగా చెప్పారు. మన వాళ్ళు భగవద్గీత చదవరు, ఎందుకంటే మనవన్నీ బయటపడిపోతాయి. మనం కప్పించుకుంటున్నాం కదా ఈ కబుర్లు, ఇవన్నీ ఎక్కడ బయటపడిపోతాయని భగవద్గీత చదవరు. ఒకవేళ భగవద్గీత ఇస్తే పూజ చేసుకుంటారు, భగవద్గీత బొట్లు పెట్టి. ఇంకా కొంచెం పైకి వెళ్తే పారాయణం వరకు వస్తారు. భగవద్గీత ఎవరు అధ్యయనం చేయరు, ఎందుకంటే మన లోటుపోట్లు అన్నీ బయటపడతాయి కదా. మరి మన వ్యవహారాలు, మన వ్యాపారాలు జరగవు కదా. అందువల్ల భగవద్గీత అక్కడే ఉంచాలి ఎప్పుడు కూడా. దాని గురించి పొగుడుతాం మనం భజనలు, కానీ భగవద్గీత తెలుసుకో. మళ్ళీ ప్రమాణాలు కూడా మనం భగవద్గీత పైన ప్రమాణం చేస్తే సుప్రీంకోర్టులో భగవద్గీత అన్ని చెప్పేవి. మళ్ళీ అందువలన అంత పవిత్రమైన గ్రంథం పైన వేసి కూడా అబద్ధాలు చెప్తానని చెప్పడానికే భగవద్గీత. అదనమాట. అందువలన ఈ కాషాయ వస్త్రం ధరించిన తర్వాత ఆయన ఎటువంటి కాంపిటీషన్ లేదు సమాజంలో. అంటే ఏంటి? భూ సన్యస్తమయ, భువస్సన్యస్తమయ, సువస్సన్యస్తమయ, సర్వభూతేభ్య అభయం దదామి. సకల ప్రాణులకి అభయ ప్రదానం చేస్తాను. 3 లోకాల్లో కూడా నాకు ఎటువంటి కాంపిటీషన్ లేదు, నేను ఎవరితో పోటీ లేదు అని ప్రతిజ్ఞ చేస్తారు సన్యాసం తీసుకునేటప్పుడు. కాబట్టి వారికి అంత ప్రాణానికి ప్రాణంగా ఉంచుకొని గాయత్రి మంత్రం కూడా విడిచిపెట్టాల్సి వస్తుంది. కేవలము ఓంకారమే జపం చేయాలి. అందువలన ఒక సన్యాసి విద్వత్ సన్యాస, వివిధ సన్యాసం తెలియాలి. హంస సన్యాస, పరమహంస సన్యాసం తెలుస్తుంటుంది. అప్పుడు ఏం చేస్తారు? ఆయన నిజంగా ఉపదేశము బోధన చెయ్యకపోతే, అధ్యాపన చేయకపోతే ఓంకార జపం చేయాల్సి ఉంటుంది. ఆయన తపస్సు చేయాల్సి ఉంటుంది. ఒకవేళ నిరంతరం ఆయన టీచింగ్ చేస్తే ఇంకేది చేయాల్సిన అవసరం లేదు. అందువలన ఈ సన్యాసులు కూడా ఒక పరమహంస లెవెల్ ఉంటుంది. అప్పుడు వారికి ఈ వ్యావహారికమైనటువంటి కండిషన్స్ వాళ్ళకి వర్తించవు. సుఖ మహర్షి ఉంటారు, వ్యాస మహర్షి పుత్రుడు. నిస్త్రైగుణ్యో పతి విచరతాం కోవిది కో నిషేధ అంటారు. అంటే 3 గుణాలకి, ఈ ప్రకృతికి, సృష్టికి అతీతమైన తత్వంలో ఉన్న వారికి విధి ఏమిటి, నియమాలేంటి, నిషేధాలు ఏమిటి? ఏం చేసినా ఆత్మసంతృప్తి కోసం, ఆత్మస్వరూపంగా మీలో ప్రకాశిస్తున్న ఆత్మస్వరూపమే నా స్వరూపం. మీరే కాదు, సకల సృష్టి జడము చేతనములో రెండిట్లో కూడాను ఉనికిగా ఉన్న చైతన్యమే అని తెలుసుకున్న తర్వాత వారికి ఎటువంటి నియమాలు ఉండవు. ఆ తత్వంలో చేరుకోకుండా ఎవరైతే ఉంటారో వారికి అన్ని నియమాలే. నియమాలు అనేవి కూడా మనకు ఒక క్రమశిక్షణ పెట్టుకుంటాం, అవి మీకు ఎల్లకాలం ఉండకూడదు. మనం వాటి నుంచి ఉత్తీర్ణత సాధించాలి. చిన్నపిల్లవాడికి కిండర్ గార్డెన్ చదివేవారికి టై కట్టుకోవాలి, బుట్టు పెట్టుకోవాలి, ఇన్షర్ట్ చేసుకోవాలి, బెల్ట్ కట్టుకోవాలి, షూ వేసుకోవాలి, ఈ సాక్స్, ఇవన్నీ నియమాలు. ఎందుకో క్రమశిక్షణ కోసం. ప్రతిరోజు టేబుల్స్ రాయాలి, 1 into 2 2, 1 into 2 into 2 4 అని రాసి పెట్టాలి. జీవితాంతం రాసుకుని ఉంటే ఇంక నీవు ఇంకెక్కడ? డిగ్రీలో మ్యాథమెటిక్స్ ఉంటాయి, మళ్ళీ టేబుల్స్ రాస్తున్నాడు అనుకోండి, కష్టం. మన వాళ్ళందరూ కూడా ఆ కిండర్ గార్డెన్ పిల్లల టైపు. వీళ్ళు ఎక్కడ స్టార్ట్ చేస్తారు అక్కడే ఉంటారు జీవితాంతం, పైకి రమ్మంటే రారు. గురుగారు, ఆత్మ గురించి మీరు బోధిస్తూ ఉన్నారు. అంటే మాలాంటి వాళ్ళకు ఆత్మకి పరమాత్మకి అసలు తేడా ఏంటి అనేది కూడా తెలియదు. మీలాంటి వారు చెప్తే మేము దాని పరమార్థం గురించి తెలుసుకుంటాము. మీరు ఆత్మ పరమాత్మ అన్నారు, 2 ఒక్కటే. నెయ్యి శుద్ధమైన నెయ్యి అన్నట్లు ఉంది. అలాగే అంటే చాలా మందికి తెలియదు, ఆత్మ వేరు పరమాత్మ వేరు అంటుంటారు. జీవాత్మ అనాలి. జీవాత్మ. మీరు ఆత్మ వేరు పరమాత్మ వేరు అనకండి, జీవాత్మ వేరు పరమాత్మ వేరు అని అడగండి. అప్పుడు నేను ఎలా చెప్తానంటే, ఆత్మ అంటే యచ్చాప్నోతి యథాదత్తే యచ్చాతి విషయానిహ యచ్చాస్య సంతతో భావః తస్మాత్ ఆత్మ ఇది కీర్త్యతే. ఆత్మ అంటే ఏదైతే వ్యాపించి, ఏదైతే సర్వం తనలో తీసుకుంటుందో,
సృష్టి స్థితి లయం అన్నిటికీ ఆధారభూతంగా ఉన్నటువంటి తత్వం ఏదైతే ఉందో దాన్ని ఆత్మ అంటారు. ఆ ఆత్మ ఎలా ఉంటుంది అంటే వ్యాపకత్వంగా ఉంటుంది, ఆకాశం వలె. ఆకాశం ఎలా ఉంటుంది చెప్పండి, ఏ ఆకారంలో ఉంటుంది ఆకాశం? షేప్ ఏమి ఉండదు, ఉండదు కదా. ఉండదు. చాలా బాగా చెప్పారు. కాబట్టి వ్యాపించి ఉంటుంది అత్యంత సూక్ష్మంగా. ఇప్పుడు అదే ఆకాశం ఈ 4 గోడల మధ్యలో ఖాళీ ఉందా లేదా? ఉంది. ఇది ఆకాశమా కాదా? ఆకాశమే. దీన్ని మఠాకాశం, మఠం అంటే ఒక హౌస్, ఇంట్లో ఉన్నట్టు ఇల్లు ఆకాశం అంటే, బయట ఉన్నది మహాకాశం. మహాకాశం. ఇప్పుడు ఆకాశంలో ఏమైనా మార్పు ఉందా? లేదు. ఈ ఊరికి మనం కట్టుకున్నాం, ఆకాశంలోనే గోడలు వేసుకున్నాం. అవును. ఈ యొక్క ఇల్లు ఆకాశం ఎలాగో బయట ఆకాశం రెండు ఎలాగైతే ఆకాశంలో మార్పులు లేవో, ఈ శరీరం లోపలే పరిమితమై ఉన్నటువంటి చైతన్యాన్ని జీవాత్మ అని ఒక భ్రమ. భ్రమ మాత్రమే. భ్రమే. ఆ భ్రమ పోతే జీవాత్మ పరమాత్మ అవుతారు. అంటే దీన్ని బట్టి మీకేమర్థమైంది? అజ్ఞాన భ్రమలో ఉన్న పరమాత్మని ఏమంటాము? జీవాత్మ. అంటే అందుకే దక్షిణామూర్తి ఏమన్నారంటే ఒకే దక్షిణామూర్తి ఈశ్వరుగా, గురువుగా, శిష్యునిగా ఉన్నారన్నారు. అంటే ఏంటి? శుద్ధ చైతన్య పరమాత్మ కేవలం జ్ఞాననిష్టలో ఉన్నటువంటి శుద్ధ చైతన్యంతో ప్రకటమైతే ఈశ్వర, సత్వరజోగుణ మిశ్రమముతో ప్రకటమైతే జీవాత్మ, అధికమైనటువంటి తమోగుణంతో ప్రకటమైతే జడ ప్రపంచం. కానీ మూడింట్లో ఒక కామన్ ఏంటి? ఒకే శుద్ధ ఆత్మ. అంతరాత్మ అంటే అంతరాత్మ అని కూడా అంటారు. అంతరాత్మ అంటే అదే ప్రతి ప్రాణి యొక్క హృదయస్థములో లబ్ డబ్ లబ్ డబ్. ఆ లబ్ డబ్ అనే దానికి ఫస్ట్ అనుగ్రహ శక్తి స్పందనకి ముందు ఉన్నటువంటి దాన్నే అంతరాత్మ. అంతర అంటే లోపల ఆత్మ, బాహ్యాత్మ, అంతరాత్మ. ఎందుకు? ఆత్మకు లోపల బయట ఏమి ఉండదు. అంతః బహిశ్చ తత్సర్వం నారాయణ వ్యాప్య స్థితః అంటారు మన వాళ్ళు. అంటే ఏంటి? నారాయణ అంటే ఆత్మ, రామ అంటే ఆత్మ, ఆత్మారామ ఆనంద రమణ అంటారు. కాబట్టి రామన్న కృష్ణన్న 2 అర్థాలు ఉంటాయి. దేవకి వసుదేవసుతుడు కృష్ణ ఓకే, కానీ ఆత్మ చైతన్యం పేరు కూడా కృష్ణే. కర్షతి ఆకర్షతి ఇది కృష్ణ. శుద్ధ చైతన్యం మిమ్మల్ని ఆకర్షిస్తుందా? శుద్ధ చైతన్యం వల్ల మాట్లాడుతున్నానా? శుద్ధ చైతన్యం వల్ల తల ఊపుతున్నారా? ఈ చైతన్యం యొక్క ప్లే అనమాట, రెండింటి యొక్క. అదే కృష్ణ, దాన్నే ఆత్మరామ. అందువలన మొత్తం వాస్తవానికి ఉన్నది ఒక్కటే. ఏంటి? ఏకమేవ అద్వితీయం సదేవ సౌమ్య ఇదమగ్ర ఆసీత్ ఏకమేవ అద్వితీయం బ్రహ్మ. బ్రహ్మ అంటే ఏంటి? బృహత్తమత్వాత్ బ్రహ్మ. అంటే దానికంటే పెద్దది మరి ఏముండదు, దానికంటే చిన్నది ఏముండదు. అనోరణీయాన్ మహతో మహీయాన్. మీరు చిన్నది అన్నారంటే ఏదో ఒకటి, దానికంటే చిన్నది ఆత్మ. సపోజ్ పెద్దదే చెప్పారంటే ప్రపంచంలో, దానికంటే పెద్దది ఆత్మ. దాన్ని బట్టి మీకు ఏమర్థమైంది? ఆత్మకి ఒక రూపం లేదు. మరి రూపాలన్నీ ఏంటి? అన్ని ఆత్మయే. ఆత్మకు నామం ఒకటి పేరు లేదు, మరి పేర్లన్నీ ఏంటి? అన్ని ఆత్మవే. మీకు అర్థమవుతుంది విచిత్రం? దాన్ని ఆశ్చర్యం అంటారు. అందుకే సృష్టిలో ప్రతి నామం కూడా ఈశ్వర నామమే, ప్రతి రూపం కూడా ఈశ్వర రూపమే. అలా కాకుండా ఒకే రూపాన్ని మీరు పరిమితి చేశారనుకోండి, ఈశ్వరు పరిమితం అయిపోయింది కదా. ఈశ్వరు ఇప్పుడు మిమ్మల్ని ఈశ్వరు అనుకో, మీరు గదిలోనే ఉంటారు, మీరు ఇంకే హైదరాబాదే మీరు విస్తరించలేదు, సృష్టి అంతా ఎప్పుడు విస్తరిస్తారు, వ్యాపిస్తారు. సో ఈశ్వరుని ఎప్పుడు మనము పరిమితం చేయకూడదు. రూపానికి, ఒక ఆకారానికి, ఒక కాలానికి, ఒక దేశానికి. ఇప్పుడు మీరు చెప్పండి, ఇప్పుడు ఈశ్వరుడు ఎలా ఉంటారు? ఆత్మగా ఉండాలి కదా. అంటే నేనుగా ఉండాలి ఈశ్వరుడు తప్ప వేరే అవకాశమే లేదు. నేను కంటే నా ఒక్కల పరిమితం కాదు కదా, మొత్తం వ్యాపించి ఉందా లేదా? మీరు నేను అంటున్నారు, ఆయన నేను అంటున్నారు, ఈయన నేను అంటున్నారు, చిన్నప్పుడు నేను అంటున్నారు, కౌమారంలో నేను, మధ్య వయసులో నేను, ముసలితనంలో నేను, ఎప్పుడైనా నేనే. ఈవెన్ హాస్పిటల్లో అపోలో హాస్పిటల్ జాయిన్ అయినా నేను. ఏదైనా నేను అంటున్నారా? జాగ్రత్త అవస్థలో నేను, స్వప్నంలో నేను, గాఢ నిద్రలో నేను. ఈ నేనని చెప్పిన వదులుతున్నారా? వదలట్లా. మీరు ఎన్ని సంపాదించుకుని ఎన్ని పోగొట్టుకున్నా నేననేది సంపాదించట్లేదు, పోగొట్టుకోవట్లేదు. ఎప్పుడు కూటస్థంగా ఉంటుంది. ఆ నేను ఆత్మ, అదే పరమాత్మ. దాన్ని జీవోడి అంటారు. జీవోడి, గాడ్. అది తెలుసుకోలేదనుకోండి, రివర్స్ చదవండి.
డి డాగ్. ది గాడ్ నుండి డాగ్ వరకు కింద పడిపోతాం మనం. క్రియేటర్ నుండి క్రీచర్ లెవెల్ పడిపోయాం. క్రీచర్ లెవెల్కి వెళ్ళిపోతాం. ఎందుకు? ఈ రహస్యం తెలుసుకోకపోవడం. ఇప్పుడు మీరేమన్నారు? ఆత్మ అన్నారు, పరమాత్మ అన్నారు. సముద్రం అనేది ఒక ఈశ్వర అనుకుంటే కెరటం అనేది ఒక జీవాత్మ. సముద్రం అనేది ఈశ్వర అనుకుంటే కెరటం అనేది జీవాత్మ. సముద్రం యొక్క సారం ఏమిటి అసలు? ఇంతకీ సముద్రం అంటే ఏంటది? పూర్తిగా ఆలోచిస్తే, విచారణ చేస్తే ఏమవుతుంది? H2O, నీరు మాత్రమే. అవునా? నీరు కంటే భిన్నంగా సముద్రం ఏమైనా ఉంటుందా? ఉండదు. మరి కెరటంలో కూడా మనం విచారణ చేస్తే H2O నీరు కంటే కెరటం ఏమైనా భిన్నంగా ఉంటుందా? ఏం లేదు. అంటే కెరటము సముద్రం అనేది కేవలం పేర్లు మాత్రమే. ఉన్నది ఏమిటి? వాటర్, నీరు. ఇది కూడా మీరు సో అండ్ సో మాధవి గారు ఈశ్వర, సపోజ్ శివ లేకపోతే విష్ణు. ఆ విష్ణు పేరు మాధవ పేరు, ఈ రెండు పేర్లు. విష్ణు 4 చేతులతో శంకు చక్ర గదాధారి పద్మం. మీరేమో సింపుల్గా వాచ్ ఏదో బుక్ పట్టుకుని ఉన్నారు. ఈ బుక్ తీసేయండి, ఆయన శంకు చక్ర గదాధారులు అన్నీ తీసేయండి, ఆయన విష్ణు పేరు తీసేయండి, మాధవ పేరు తీసేయండి. లాస్ట్కి రెండిట్లో వెతికి చూస్తే ఒక్క స్ఫురణ మిగులుతుంది, చైతన్యం అనేది చివరికి. ఆ చైతన్య పరంగా మీరే పరమాత్మ, ఆయన పరమాత్మ, మీరు పరమాత్మ. దాన్నే భగవద్గీతలో చెప్పారు. అహం అంటే కృష్ణ అంటున్నారు, అహం ఆత్మ, నేను ఆత్మస్వరూపంగా సకల ప్రాణుల్లో ఉన్నాను. ఏ గుడాకేశ, ఏ అర్జున, అహమాత్మా గుడాకేశ సర్వభూతాశయస్థితః అహమాదిశ్చ మధ్యం చ భూతానామంత ఏవ చ ఏకో దేవః సర్వభూతేషు గూఢః సర్వవ్యాపీ సర్వభూతాంతరాత్మా కర్మాధ్యక్ష సర్వభూతాదివాసః సాక్షి చేత కేవలః నిర్గుణః చ. ఉపనిషత్తు గీత, ఎందుకంటే ఉపనిషత్తు సారమే భగవద్గీత. ఈశ్వర సర్వభూతానాం హృద్దేశేర్జున తిష్టతి. అన్ని ప్రాణులు అంటే ఈవెన్ కరోనా వైరస్లో కూడా పరమాత్మ ఉందని అర్థం చేసుకోండి. ఏనుగు, సింహాలు, మనుషులు, సకల ప్రాణులు, వైరస్ కూడా అంటే వైరస్ కూడా ఒక జీవి, బ్యాక్టీరియా, వైరస్లో కూడా ఆ చైతన్యమే ఆత్మయే పరమాత్మ. ఆ పరమాత్మ ఈ యొక్క శరీరానికి పరిమితమై భ్రమలో ఉంటే జీవాత్మ, ఈ భ్రమ పోతే పరమాత్మ. బ్రహ్మ సత్యం జగత్ మిథ్యా జీవో బ్రహ్మైవ నాపరః. ఈ ప్రపంచము సృష్టి అనేది నామరూపంతో ఉంటుంది, పోతుంది. సృష్టి స్థితి లయాత్మకము. కాబట్టి పూర్తి స్థాయి సత్యము కాదు, ఆత్మ ఒక్కటే సత్యం. దానికి బ్రహ్మ సత్యం, జగత్తు మిథ్య. అంటే మీకు అర్థం తెలియాలి, చాలామంది కన్ఫ్యూజ్ అయిపోతున్నారు. మిథ్య అంటే ఏంటంటమ్మా, మీ యొక్క ఇప్పుడు నెక్లెస్ ఉంది కదా, నెక్లెస్ అనేది మిథ్య, బంగారం అనేది సత్యం. అదే బంగారంతో మళ్ళీ నేను ఉంగరం చేస్తా, ఉంగరం అనేది మిథ్య, బంగారం సత్యం. మళ్ళీ దాన్ని కరిగించి నేనేమో రింగ్ చేస్తా, ఆకారాలు అనేవి మిథ్య. అబ్బా పట్టేశారు మీరు. అందువలన ఈ జగత్తులో ఉన్నటువంటి నామరూప ఆకారాలు మాత్రం మిథ్య. వాటన్నిటికీ మారినటువంటి ఆధారభూత చైతన్య ఉనికి ఒకటి ఉంది, అది సత్యం. అది ఎప్పటికీ పుట్టదు, పోదు. అందుకే దాని పుట్టుక లేదు, మరణం లేదు. నా జాయతే మ్రియతే వా కదాచిత్ నాయం భూత్వా భవితా వా న భూయః అజో నిత్య శాశ్వతోయం పురాణః న హన్యతే అన్యమానే శరీరే. నా ఆత్మస్వరూపాన్ని నేను శరీరాన్ని కాదు, ఇంద్రియములు కాదు, మనస్సు కాదు, బుద్ధి కాదు, శ్వాస తీసుకున్న ప్రాణవాయువు కాదు. నేను ఆత్మను. నాకు పుట్టుక లేదు, మరణము లేదు. అజహ అమరహ అన్యమానే, శరీరం నశించినప్పటికీ నాకు నాశనం లేదు. అదే ఆత్మ. ఎవరు దర్శిస్తారో వారే జీవన్ముక్తులు, వారే ఆత్మస్వరూపులు. దాన్నే శివోహం అంటారు. అంటే నేనే శివ. మనం ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తాము? పంచాక్షరి స్తోత్రం నుండి స్టార్ట్ చేస్తాం. ఎక్కడ చేరుకోవాలి? శివోహానికి చేరుకోవాలి. నాగేంద్రహారాయ త్రిలోచనాయ భస్మాంగరాగాయ మహేశ్వరాయ నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ తస్మై నకారాయ నమః శివాయ పూజలు చేస్తాం. ఇక్కడ స్టార్ట్ చేసి తత్వం తెలుసుకున్నాక
నా హృదయస్థములో శాంతంగా ఉన్నటువంటి ఆ తత్వమే శివ. ఓహో, చిదానంద రూప శివ. ఎవరు? నేనే, శివోహం. అక్కడ చేరుకోవడమే మన మానవ జన్మ యొక్క లక్ష్యం, పరమ లక్ష్యం, గమ్యం. స్వామీజీ, నాకు ఎప్పటి నుండో పెద్ద సందేహం ఏంటంటే, మన శరీరం ఉన్నంత వరకు మన ప్రాణం ఉంటుంది. ప్రాణం పోయిన తర్వాత మన ఆత్మ ఎక్కడికి చేరుతుంది? శరీరం ఎలాగో మట్టిలో కలిసిపోతుంది. చాలా అద్భుతమైన ప్రశ్న అమ్మా. ఇది ఎంతో మందికి ఈ సందేహం ఉంటుంది, కానీ తెలుసుకోలేరు, సరైన సమాధానం చెప్పలేరు. కానీ భగవద్గీతలో ఏంటంటే సమాధానాలు ఉన్నాయి. ఉత్క్రామంతం స్థితం వాపి భుంజానం వా గుణాన్వితం విమూఢానాను పశ్యంతి జ్ఞానచక్షుషః. అందరూ కూడా ఆత్మ ప్రయాణించదు. ఇక్కడ ధర్మాత్ములు, జీవన్ముక్తులు, దుర్మార్గులు, దురాత్ములు 3 రకాలు ఉంటారు మనుషులు. అర్థమైంది? అందరూ ఒకలా కాదు, మనకు అనిపిస్తుంది అలాగా. అయితే ఇప్పుడు మీరు ఒకటి గమనించాలి, మనకి మానవ జన్మ ఏ విధంగా వచ్చింది విచారణ చేస్తే, పూర్వ జన్మల్లో మనం చేస్తున్నటువంటి ఆ కర్మ ఫలితం ప్రకారంగా మీకు శరీరం వచ్చింది. అంటే పుణ్యపాపాల మిశ్రమం వల్ల మానవ జన్మ. అధిక పుణ్యమైతే దేవతా స్వరూపాలు, బాగా పాపమైతే హీనమైనటువంటి జన్మ, క్రిమికీటకాలు, జంతువులు, పశుపక్షాలు. అర్థమైంది కదా? ఒక మనిషి అనేవారు అన్ని జన్మల్ని డిక్టేట్ చేస్తారు. మన దగ్గర రిమోట్ ఉంటుంది, మనం ఒక్కరికి కర్మ అధికారం, ఇంకెవరికి లేదు. దేవతలకి కర్మాధికారం లేదు, జంతువులకి కర్మాధికారం లేదు, మానవులకు మాత్రమే కర్మ మీద అధికారం. అంటే మీరు పుణ్యము సంపాదించుకోవచ్చు, పాపము సంపాదించుకోవచ్చు, పుణ్య పాపాలకు అతీతమైనటువంటి పరమాత్మత్వాన్ని కూడా పొందగలరు. మానవ జన్మ అద్భుతం, అందుకే అపురూపమైనదమ్మ మానవ జన్మ. ఏ జన్మ తర్వాత మనకు మానవ జన్మ వస్తుంది, ఏ జన్మ తర్వాత వస్తుందని ఎక్కడ కరెక్ట్ చెప్పదు. కానీ అంటే ఎలాగొస్తుందంటే, మానవ జన్మ రావాలంటే మనలో పుణ్యపాపాల మిశ్రమంగా ఉండాలి. అంటే 60-40, 50-50 ఈ పుణ్యపాపాలు ఆ రేంజ్ లో ఉంటే, ఆ రేషియో బట్టి మానవ జన్మలు వస్తాయి. కొంతమంది బార్డర్ లైన్ లో మానవ జన్మలు వస్తాయి, కొంతమంది ఉన్నతులుగా, శ్రేష్ఠులుగా, చిన్నతనంలోనే మంచి సంస్కారవంతులుగా పుడతారు. కాకపోతే మనిషి దేహత్యాగం తర్వాత ఆత్మ ఏమవుతుందని మీ ప్రశ్న, అదే కదా? మంచిది. ఇప్పుడు పుట్టినప్పటి నుండి మనకు అనేక జన్మల నుండి వచ్చిన వాసనలు ఉన్నాయి మనలో. మనం పుట్టిన తర్వాత మన చుట్టూ కూడా వాసనలు సంపాదించుకుంటాం. ఎలా అంటే, మన ఇష్టాలు, రాగద్వేషాల ఆధారంగా మన పనులు చేస్తాం. అంటే ఆలోచనలు వస్తాయి, దాని ప్రకారం మాట్లాడతాం, మాటల ప్రకారం పనులు చేస్తాం. పనులు చేస్తే మళ్ళీ సంస్కార వాసనలు మళ్ళీ స్టోర్ అవుతాయి. టీ తాగాం 2 రోజులు, టీ వద్దంటాను, మొదట నాకు టీ పడదంట. చాలా బాగుంటుంది స్వామీజీ, మీరు తాగండి మీరు బలవంతం చేస్తారు. 3 రోజులు టీ ఇస్తారు, 4వ రోజు మీరు ఇవ్వక్కర్లేదు, నేను అడుగుతా. ఎందుకు? ఈ యొక్క వాసన, ఆ యొక్క వాసనలు ఆ యొక్క ఇంగ్రీడియంట్స్ లాగా, ఆ యొక్క ఇంప్రెషన్స్ అంటారు, టెండెన్సీస్ అంటారు, అవి స్టోర్ అయి ఉంటాయి అంతఃకరణంలో. సో కాఫీ నాకు 6 గంటలకు ఇచ్చేవాళ్ళు ప్రతిరోజు. 6 o'clock అయ్యేసరికి కాఫీ అనేది ఒకటి స్టార్ట్ అవుతుంది, కీ ఇచ్చినట్టు వాచ్కి. అది అలవాటుగా మారిపోయి, అలవాటు నుంచి మీ వ్యక్తిత్వంగా మారిపోద్ది, పర్సనాలిటీగా, ఇండివిజువాలిటీ. సో ఈ విధంగా మీరు చేసుకున్న తర్వాత ఎప్పుడు కూడా ఒక శాస్త్రం జ్ఞానం కానీ, ఒక గురువు ఉపదేశం కానీ ఏది పట్టించుకోకుండా మీ ఇష్టాలతో చేసుకుంటూ పోయారనుకోండి, దుర్మార్గమైన పనులు, అధార్మిక జీవనము, అన్యాయంగా, క్రూరంగా చేసుకుంటూ పోతే మీరు అలాగా పాపాన్ని ప్రోగు చేసుకుంటూ పోతున్నారని అర్థం. అలాగా కోరికలతో నిండిపోయి ఆ వలలో పడిపోయి చిక్కుకొని అలాగ అత్యాచారాలు, మానభంగాలు, ఇలాంటి అన్యాయాలు, అఘోరాలు, ఈ ఘోరాలు చేస్తారు. ఈ ఘోరమైన నీచమైనటువంటి నికృష్టమైన పనులు చేశారనుకోండి, అవన్నీ టెండెన్సీగా యాడ్ అయిపోతాయి. వాళ్ళ శరీరం విడిచిపెట్టిన తర్వాత మానవ జన్మ మర్రాదు, అత్యంత హీనమైన శరీరం పొందాల్సిందే. దాన్ని దుష్టులు, దురాత్మలు అంటారు, ఒక గ్రూప్. కానీ కొంతమంది దాన ధర్మాలు, యజ్ఞయాగాలు, పూజలు, అనేక రకమైన శాస్త్రంతో కొంత పని లేకపోయినా వాళ్ళు పవిత్రమైన జీవితం గడుపుతుంటారు. ఎదుటివారికి సేవ చేయడం, హెల్ప్ చేయడం, ఏదైనా సరే కష్టాల్లో ఆదుకోవడం. దీన్ని ధార్మికంగా ధర్మాత్ములు అంటారు. వీళ్ళు శరీరం విడిచిపెట్టిన తర్వాత
ఈ శరీరములో ఒక్క ఫిజికల్ బాడీ, స్థూల శరీరం మాత్రమే పంచభూతాలు కలిసిపోతుంది. మీ ఇంద్రియములు, మీ పంచ ప్రాణాలు, మీ మనస్సు ఇవన్నీ కట్టుకొని ఇంకొక శరీరం దీనికంటే ఉత్తమ శరీరానికి వెళ్తుంది అన్నమాట. ఎందుకంటే మీరు ధర్మం చేశారు కదా, పుణ్యం చేశారు కదా. ఎలాగైతే మన ఇల్లు ఖాళీ చేసేటప్పుడు సామాన్లన్నీ తీసుకుంటాం, వంటగదిలో ఉండే సామాన్లను తీసుకుంటాం, దేవుడి గదిలో ఉండే సామాన్లను తీసుకుంటాం, బెడ్రూమ్లో సామాన్లను తీసుకుంటాం, కొత్త ఇంటికి వెళ్ళేటప్పుడు కొత్త ఇంటికి వెళ్ళేటప్పుడు బెడ్రూమ్లో పెడతాం, వంటగది సామాన్లు వంటగదిలో పెడతాం, దేవుడి గదిలో సామాన్లు దేవుడి గదిలో పెడతామా? అదే విధంగా ఇక్కడ మీలో ఉన్నట్టు ఇంద్రియములు, నేత్రేంద్రియము మళ్ళా వచ్చే శరీరానికి నేత్రం దగ్గర పనిచేస్తుంది, అలాగే వెళ్తాయి. సో ఈ విధంగా ఇల్లు ఖాళీ చేసి కొత్త ఇంటికి ఎలా వెళ్తామో ఆ విధంగా ధర్మాత్ముల శరీరం విడిచిపెట్టిన తర్వాత మీకు అధిక పుణ్యం చేస్తారు అనుకోండి, సపోజ్ మీరు దేవతా శరీరాలు పొందుతారు. ఒకవేళ ఇంకా దేవతా శరీరం కంటే తక్కువైతే ఈ మానవ జన్మలోనే ఉన్నతమైనటువంటి శ్రీమంతులుగా పుట్టవచ్చు, భాగ్యశాలిగా, భాగ్యలక్ష్మిగా పుట్టవచ్చు. సో ఇది జరుగుతుంది. అయితే మూడో గ్రూప్ ఒకటి ఉంది. ఈ మానవ జన్మలోనే మానవ జన్మ అనేది వాడుకుంటున్నారు, కారులాగా వాడుకొని ఈ సమాజాన్ని వాడుకొని ఈ మానవ జన్మ వాడుకొని ఈ రెండింటికి అతీతంగా వెళ్ళిపోవాలి. అంటే మీకు ధర్మంతో నా ధర్మంతో పనిలే, మీ పుణ్యపాపాలతో పనిలే. ఎందుకంటే మీకు తెలిసిపోతుంది నా స్వరూపం ఆత్మ. బల్బు పగిలినా నేను పగలలేదు, కరెంటు పగలదు. బల్బు పగిలినా కరెంటు పగలదు. ఫిల్మెంట్ ఇది అయిపోయినా కరెంట్ ఉంటుంది. ఇప్పుడు బుడగ పేలిపోయినా నీరు ఉంటుంది. బంగారం మీ చెవిలో పెట్టుకుని విరిగిపోయింది, బంగారం విరిగిపోద్దా? ఆభరణమే విరిగింది. అలాగా ఇదంతా కూడా ఒక కుండ పగిలినా మట్టి ఉంటుంది. అంటే కుండ అనే ఈ శరీరం పోతే మట్టిగా నేను ఉంటూనే ఉంటాను, నేను ఎప్పుడు పోను ఆత్మగా. అదే నా పుణ్యం నా పాపం నా సౌఖ్యం నా దుఃఖం నా మంత్రో నా తీర్థో నా వేద నా యజ్ఞ అహం భోజనం నైవ భోజ్యం నా భోక్త చిదానంద రూప శివోహం శివోహం. పుణ్యపాపాలకి అతీతంగా వెళ్ళిపోయిన వాళ్ళు జీవన్ముక్తులుగా అలా జీవిస్తారనమాట. అంటే బురదగా ఉన్న నీటిలో ఉన్న తామరకు ఎలాగైతే అంటదో సమాజంలోనే వాళ్ళు ఉంటారు, కానీ దేనికి అంటి పెట్టుకోరు, ఏ సంబంధాలు పెట్టుకోరు, దేనిపైన ఆధారపడరు. సర్వతంత్ర స్వతంత్ర నా సిర్పర కోయి అంటారు నారద. సర్వతంత్ర స్వతంత్ర నా సిర్పర కోయి అంటే ఇండిపెండెంట్ లైఫ్, నాట్ డిపెండెంట్ లైఫ్, నాట్ దాస, స్వామిత్వం, ప్రభు. అలాగ ఉండేవాళ్ళు ఈ జీవన్ముక్తులుగా అంటే ఏంటి, ఈ శరీరంలో ఉన్నప్పుడే వాళ్ళకి తెలిసిపోయింది లిబరేటెడ్ పీపుల్, ముక్తులు. ఇది జస్ట్ దీని టైం వచ్చినప్పుడు రాలిపోతుంది. ఎలాగైతే దోసపండు పండినప్పుడు బాగా పండితే కొన ఇలాగంటే ఊడిపోద్దు. అందువలన వీళ్ళు అంటారు, ఏ యమధర్మరాజు నీ టైం అయితే రావయ్యా పర్లేదని పిలుస్తుంటారు ఆమె తమ్ముడికి. దే వోంట్ ఫియర్, వాళ్ళు భయపడరు. మిగతా వాళ్ళందరూ మృత్యు భయం. కానీ తత్వం తెలుసుకున్న వాడి జ్ఞానికి నైనం చిందంతి శస్త్రాణి నైనం దహతి పావకః నచైనం క్లేదయంత్యాపః నశోషయతి మారుతః. నాకు శస్త్రాలు ఖండించలేవు, అగ్ని దహించదు, గాలి ఆవిరి చేయలేదు. అసలు ఈ సృష్టిలో ఏది కూడా ఆత్మకి అంటదు, ముట్టదు, వికారం చేయలేదు, మార్పు చేయలేదు, కదిలించలేదు. ఆ తత్వం ఉన్నవారు ఈ శరీరం పోయినా విదేహముక్తులుగా ఉంటారు. కాబట్టి వాళ్ళకి మళ్ళీ జన్మ లేదు. ఎందుకు ఈ జన్మే లేదని ఒప్పుకోరు వాళ్ళు. స్వామీజీ మీకు పునర్జన్మ ఉందా? ఇప్పుడు ఏంటంటే అమ్మా, వాస్తవానికి జన్మ మరణం అనేది ఒక ఐడియా. దెర్ ఇస్ నో జన్మ, దెర్ ఇస్ నో మరణం. ఆత్మకి జన్మ లేదు, మరణం లేదు చెప్పాను. నేను పుడుతున్న శరీరము మరణిస్తున్న శరీరాన్ని నేను కాదు అని చెప్తున్నాను. నేను ఆత్మగా నేను ఉన్నానని చెప్తున్నాను. ఆత్మ పుట్టదు, మరణించదు. పుట్టిన ఆత్మ మళ్ళీ పునర్జన్మ అంటే అది తప్పుడు క్వశ్చనా కాదా? అవునండి. ఇప్పుడు ఈ జన్మే నాకు లేదంటే పునర్జన్మ అడగడం అది తప్పు క్వశ్చన్ అవుతుందా? అందువలన సన్యాసులు పునర్జన్మ ఉందని అడగకూడదు. అది మీకు చెప్పాలనుకున్నా. ఓకే అండి, థ్యాంక్ యూ. అలాగే చాలా మంది కూడా మధ్యలోనే తనువు చాలిస్తూ ఉంటారు, బలవన్ మరణాలకి పాల్పడుతూ ఉంటారు. అంటే వారు దైవ నిర్ణయం ప్రకారమే వారంతటా వారు ఆ నిర్ణయాలు తీసుకుంటారా? ఇప్పుడు యాక్సిడెంట్స్ అయినా అంటే హఠాత్తుగా జరిగే పరిణామాలకు కూడా మన కార్యక్రమం ఇక్కడితో ముగిసింది అనే సింబలేనా అది? ఇక్కడ రెండు విషయాలు ఉన్నాయి. ప్రతి వ్యక్తికి స్వేచ్ఛ అంటే ఫ్రీ విల్ అంటారు. స్వేచ్ఛ, బ్రతికే హక్కు, స్వేచ్ఛ, ఫ్రీ విల్ అండ్
ఫేట్ అంటారు, ప్రారబ్ధం అంటారు. ప్రారబ్ధం అనేది ఈశ్వరుడి నుంచి వచ్చింది. కానీ ఆత్మస్వరూపంగా మీరు స్వేచ్ఛ కదా, ఇండైరెక్ట్ గా మీరు ఒప్పుకోకపోయినా ఆ స్వేచ్ఛ మనలో 50% ఉంటుంది. 50% వాతావరణము, పంచభూతాలు, ఈశ్వర అనుగ్రహం అన్ని 50% మన స్వేచ్ఛ. ఆ స్వేచ్ఛలో భాగంగా మనం ప్రయత్నం చేస్తేనే ఈశ్వర అనుగ్రహం మనకు వస్తుంది, తోడవుతుంది. ఎవరు కూడా ఖాళీ కూర్చుంటే అంత బ్రహ్మరాత, నా తలరాత అనుకుంటే ఏముండదు, వాడు నాశనం అయిపోతారు, కిందకి వెళ్ళిపోతాను అర్థం. ప్రయత్నించాలి కదా. అందువలన ఎవరైతే ఈ సూసైడ్ అంటారు కదా, వాస్తవానికి సూసైడ్ అనేది ఉండదు, వాస్తవానికి సూసైడ్ అని ఉండదు. కానీ ఎవరైతే ఈ రహస్యాన్ని తెలుసుకోకుండా భయముతో, ఆందోళనతో, అలజడితో, స్ట్రెస్తో ఇంకా ఈ శరీరానికి కొంత అవకాశం ఉన్నప్పటికీ దాన్ని వదులుకొని భయాందోళనకు గురై ఈ శరీరాన్ని కృషింపజేసి దాన్ని నాశనం చేస్తారో అత్యంత ఘోరమైన పాపకర్మ అది. అందువలన మళ్ళీ దీనికంటే ఘోరమైనటువంటి జన్మ పొంది మళ్ళీ నరక చక్రంలో తిరుగుతుంటారు అన్నమాట. అందువలన శరీరానికి ఆత్మహత్య అనేది నిజానికి ఆత్మకు హత్య చేయలేము, మీరు చేసేది దేనికి? శరీరానికి. అది నీ అజ్ఞానం పెరుగుతుంది, నీ మూర్ఖత్వం పెరుగుతుంది, నీ రాగద్వేషాలు పెరుగుతున్నాయి. అందువల్ల నీకు వాసనలు మరికంత రాక్షస ఆసురి ప్రభుత్వ వాసనలు పెరిగాయి. కాబట్టి మీరేమవుతారు? ఈ శరీరం పోయిన తర్వాత దానికంటే దుర్లభమైన, దానికంటే కష్టతరమైనటువంటి శరీరం పొందుతావు. కాబట్టి బయటపడేది లేదు. అందువలన ఏంటంటే సపోజ్ ఒక యాక్సిడెంట్ అయ్యింది, మీకు తెలియకుండా, మీ చేతులు లేవు, అది మీ తప్పు కాదు. ఎందుకంటే మీ ప్రారంధములో ఉంటుంది అది. ఎందుకంటే మనకి సంచిత కర్మ ఉంటుంది, అనేక జన్మాంతరాలు మన వాసనలు వెళ్ళి యాడ్ అవుతాయి, మన కర్మ చేసినవి. దాన్ని సంచిత కర్మ అంటారు. సంచిత కర్మ నుండి తీవ్రంగా ప్రకటన అవ్వడానికి కొన్ని కర్మలు ఎదురు చూస్తాయి లైన్లో, వాటిని ప్రారబ్ధ కర్మ అంటారు. ప్రారబ్ధ కర్మతో శరీరం వస్తుంది. ఆ ప్రారబ్ధ కర్మలో పుణ్యము పాప రెండు ఉంటాయి. ఈ పుణ్యము పాప పూర్తిగా అనుభవించిన తర్వాత శరీరం బాగా నిలబడదు, అది ఏదో రకం పోవాలి. ఏ రకం పోవాలనేది ఎవరు చెప్పలేరు, కానీ ప్రకృతి మొత్తం చూసుకుంటుంది అనమాట. అగ్నిలో పోవాలా, గాలిలో పోవాలా, నీటిలో పోవాలా, భూమి మీద పోవాలా, ఎక్కడ పోవాలి అని అది ఉంటుంది అనమాట. అందుకే ఈ ప్రారబ్ధ కర్మ ఎంత కర్మ అనుభవించాలని వస్తుందో అంతవరకు నిలబడతాయి శరీరం. మీకు చిన్న ఉదాహరణ చెప్తా. మహాభారత ఆరంభంలో శంతనుడు అనే ఉంటాడు రాజు. ఆయన గంగామయ్యని వివాహం చేసుకుంటారు. గంగామయ్యలో మయ్యకి పుట్టబోయిన వాళ్ళు అష్టవసువులు, వాళ్ళు వేరే శాపగ్రస్తులై భూలోకంలో పుట్టాల్సి ఉందని శాపం. అందులో ఒక వ్యక్తే ఎక్కువగా ఇబ్బంది పెట్టాడు, నారద మహర్షికి. ఎవరకు ఆయన శపించాడు. వాడితో పాటు మిగతా అన్నదమ్ములుగా ఉన్న వాళ్ళు అందరూ సహకరించారు, వాళ్ళు కూడా పుట్టాలని శాపం పెట్టారు. కానీ ఎవరైతే డైరెక్ట్గా టార్చర్ పెట్టాడో ఆయనకి దీర్ఘకాలం భూమి మీద ఉండాలని శాపం. మిగతా వాళ్ళు ఏంటి, తల్లి గర్భంలో పుట్టిన వెంటనే కర్మ అయిపోతుంది, కాకపోతే వాళ్ళు ఇంక ఉండరు భూమి మీద. ఏం చేయాలి? మోక్షం కావాలి. అందుకే పుట్టిన ప్రతి బిడ్డకి గంగ ఏం చేస్తుంది? గంగలో కలిపేస్తుంది. మనం ఏమనుకుంటాము, మన ఆయన పసికందులను గంగలో కలిపేసింది గంగ. గంగ వాళ్ళకి మోక్షం ఇస్తుంది. గంగమ్మ మరి మీ బట్టి ఇది లేదా, కరుణ దయ జాలి ఉండదా? అమ్మే కదా. అందువలన మిగతా 7గురికి పుట్టిన వెంటనే గంగలో కలిపిస్తుంది. 8వ వ్యక్తికి శంతనుడు అడ్డుకుంటాడు. అంటే ఆల్రెడీ ఉంది, వెనక జరుగుతుంది, కానీ శంతనుడి నిమిత్త మాత్రం ఈ బిడ్డని కలపొద్దు, అనిపించాలి కదా. ఎవరి ద్వారా ఒకరి ద్వారా అవ్వాలి కదా. ఆల్రెడీ శాపంలో ఉంది, ఆయన దీర్ఘకాలం ఉంటాడు భూమి మీద. ఆయనే భీష్ముడు, భీష్మ పితామహుడు. అర్థమైంది కదా. అందువలన మనం ఏమనుకుంటాం, మరి పుట్టిన పసికంద ముసలివాడని కాదు, ఆ అజ్ఞానం భ్రమలో ఉన్నటువంటి పరమాత్మ ఈ శరీరం ఎందుకు ఇష్టాలు రాగద్వేషాలు వాసనలు ఉన్నాయి కాబట్టి అవి అనుభవించాలంటే ఒక శరీరం కావాలి కాబట్టి ఈ శరీరం వచ్చింది. తనంతట తాను అనుభవించిన తర్వాత శరీరం పడిపోతుంది, అది ఏ రకంగా పోతుందో ప్రాబ్లం లేదు. కానీ నువ్వు అందులో నువ్వు ఇంటర్ఫీర్ అయ్యి నువ్వు దాన్ని అడ్డుకుంటే నువ్వు మరింత అనుభవించాల్సి వస్తుంది. అందుకే ఈ ఆత్మహత్యలు అనేది ఘోరమైన కర్మలు. వాటికి హత్యలు ఈ మధ్య కాలంలో చాలా హత్యలు చేస్తారు. వెరీ గుడ్, ఇది కూడా మంచి పాయింట్. హత్యలు చేస్తారు కదా. హత్యలు చేసే వాళ్ళు ఎవరు చేస్తారు? ఆసురి ప్రవృత్తి. అంటే ఎంత భయం మీలో ఉంటుందో ఎదుటి వారిని ఎలిమినేట్ చేసి. ఎందుకు ఎలిమినేట్ చేస్తారు? మిమ్మల్ని నేను ఎందుకు ఎలిమినేట్ చేస్తాను? మీ వల్ల నాకు భయం, అభద్రత, డేంజర్, థ్రెట్. అంతే కదా.
ఇప్పుడు కంసుడు తీసుకోండి స్టోరీ. పసికొందుల్ని ఎందుకు అలా మాయం చేశాడు? ఆయనకు ప్రాణగండం ఆకాశం అని విన్నాడని కదా, భయంతోనే కదా, ఎటు చూసిన భయం భయం భయం. అందువలన ఇవన్నీ సమాజంలో పోవాలంటే భగవద్గీత తత్వం తెలియాలి. ఎందుకంటే ద్వితీయాద్వై భయం భవతి, నాకంటే భిన్నంగా ఉన్నారంటే నాకు కాంపిటీషన్ అని ఉంటుంది, మీ నుండి భయమని ఉంటుంది, తప్పదు. కానీ మీలో ఉన్న నాలో ఉన్న ఒకే శివ అని తెలుసుకుంటే మిమ్మల్ని నీతిని ఎందుకు భయపడాలి? మీరేం చేస్తున్నా అది నా గ్లోరీగా అనుకోండి. మీరు మంచి పాట పాడారు, అద్భుతం, ఇదంతా మన గ్లోరీ, నా గ్లోరీ, ఆత్మ గ్లోరీగా అని అనుకోండి. మీలో చూసుకున్నప్పుడు అది నేనుగా భావిస్తాను కాబట్టి ఎలాంటి రాగద్వేషాలకు కానీ నేను ఆత్మను గుర్తించకుండా కేవలము బయట కనిపిస్తున్నటువంటి ఈ పంచభౌతికమైన శరీరాన్ని, మీ ఫేస్ని, మీ యొక్క చేతుల్ని, మీ కాళ్ళని ఇలా చూసాను అనుకోండి, నేను అజ్ఞానంలో జారిపోయాను ఆల్రెడీ. అంటే మీరు వేరు నేను వేరు, ఈ వల్ల పడిపోయాను. అప్పుడేమవుతారు? అయం నిజో పరో వేతి గణన లఘు చేతసా. మీరు వేరు నేను వేరు, వాళ్ళు పరాయి వాళ్ళండి, వీళ్ళు మావాళ్ళండి, నేను నాది, ఇది అజ్ఞానం అన్నారు. కానీ ఒక్కసారి గనక అన్ని ప్రాణుల్లో కూడా శివుని ఆజ్ఞ చీమైనా కుట్టదు అంటే అండపిండ బ్రహ్మాండం అంట ఆ పరమాత్మ వ్యాపించి ఉన్నారని తెలుసుకోవడం అనుకోండి. తెలుసుకోవడం వేరు, కానీ దాంట్లో పదే 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 చింతనతో జీవించడం వేరు. మీలో జీర్ణమైపోవాలి తత్వం. కేవలం ఊరికి ఎగ్జామినేషన్లలో తెలుసుకునేటట్టు పని చేయదు. మళ్ళీ వాళ్ళు తెలుసుకుంటే ఏమో తెలుసా? ఉదార చరితానాం తు వసుధైవ కుటుంబకం. అది తెలుసుకుంటే ఈ బ్రహ్మాండం అంతా మీ కుటుంబం అయిపోతుంది. అది సనాతన ధర్మం. గురూజీ, ఇప్పుడు మీరు చెప్తున్నారు, మరి ఈ కంప్యూటర్ యుగంలో భగవద్గీత చదవడం వల్ల ఎలాంటి ఉపయోగం ఉంది? ఎందుకంటే చాలామంది నమ్మరు, ఏం చేయాలి, ఇంత సైంటిఫికల్గా టెక్నాలజీస్ పెరుగుతున్నాయి, అన్నీ చేస్తున్నప్పటికీ కూడా భగవద్గీత వల్ల మాకు ఎలాంటి ఉపయోగం లేదు అనుకునే వాళ్ళే ఉన్నారు. దానివల్ల ఉపయోగం ఏంటి? ఇప్పుడు సైన్స్ అండ్ టెక్నాలజీలో కూడా చాలా అద్భుతమైనటువంటి ఆవిష్కరణలు, ఎక్స్పెరిమెంట్లు చేయాలంటే వాళ్ళకు కూడా ఒక ఇన్స్పిరేషన్ ఇచ్చింది భగవద్గీత. ఎందుకంటే భగవద్గీత ఎలా ఇన్స్పిరేషన్ ఇస్తుందంటే, రెండో ప్రపంచ యుద్ధంలో ఆటం బాంబు తయారు చేయాల్సి వచ్చింది. ఆయన ఆటం బాంబు తయారు చేయడం భయపడ్డాడు. అందువలన నేను భారతదేశం వెళ్ళి సంస్కృతం కొంచెం నేర్చుకొని భగవద్గీత చదవాలి, అప్పుడే నేను చేయగలను అన్నారు. ఓకేనమ్మా? ఆయన భారతదేశం వచ్చి భగవద్గీత చదివి 11వ అధ్యాయంలో కొన్ని శ్లోకాలు ఉంటాయి. దివి సూర్య సహస్రస్య భవేద్ యుగపదుత్థిత యది భా సదృశీ సా స్యాత్ భాసస్తస్య మహాత్మనః కాలోస్మి లోకక్షయకృత్ ప్రవృద్ధః లోకాన్ సమాహర్తుమిహ ప్రవృత్తః ఋతేపి త్వం న భవిష్యంతి సర్వే తేవ స్థితా ప్రత్యనీకేషు యోధాః. అంటే ఆయన అంటాడు, మొత్తము ఈ సృష్టి అంతా కూడా ఆ మహాకాలుడు నిండిపోయింది, తనలోకి అంత తీసుకుంటున్నారు. 1,00,000 సూర్యులు ఒక్కసారి ప్రకాశిస్తే ఎంత కాంతి ఉంటుందో, పుంజం ఉంటుందో, ఈ విధంగా ఒక్కసారి నాకు కనిపించింది ఆటం బాంబు. అది భగవద్గీతని దర్శించాడు అంటే. మిగతా వాళ్ళందరూ కూడా కొంతమంది పిచ్చోలు అయిపోయారు అది చూడలేక, ఆ విస్ఫోటనం. కానీ విశ్వరూప సందర్శనలో కనిపించినట్టుగా అది ఆయన దర్శించారన్నమాట. అదేవిధంగా మీరు ఇది ఒకటి ఎగ్జాంపుల్ చెప్పాను. ఈ మధ్య 288 రోజులు అంతరిక్షంలో ఉండిపోయారు సునీత విలియమ్స్. ఆ అమ్మగారు, మనం ఒక బంగ్లాలో ఒక రోజు ఒక మనిషి ఉండడానికి భయపడతాం. మరి ఇలాంటి విశాలమైన అంతరిక్షంలో అన్ని రోజులు ఉన్నారా, బ్రతికారా, ఎలా బ్రతికారు? చీకటి వెలుగు తెలీదు, చీకటి తెలీదు, నిల్చోవడం తెలీదు, పడుకోవడము తెలీదు. కిందకి వచ్చిన తర్వాత ఫస్ట్ మాట ఆవిడ ఒక్కటి చెప్పారు, నాతో పాటు భగవద్గీత తీసుకుని వెళ్ళాను. తీసుకుని వెళ్ళినంత మాత్రం ఆవిడ రక్షించదు. భగవద్గీత తత్వం తెలుసుకున్నారు కాబట్టి ఓల్డ్ యూనివర్స్ కూడా ఒక చిన్న స్పెక్ అయిపోయింది ఆవిడ దృష్టిలో. అంటే షీఈ్ ఆత్మ. ఆత్మ ఈజ్ ఎవ్రీవేర్, ఎవ్రీథింగ్. అంటే ఎంటైర్ అంతరిక్ష స్పేస్ కూడా ఆవిడలో ఇమిడిపోయింది ఒక చిన్న డాట్ లాగా. అంటే షీఈ్ ఎక్స్పాండ్ హర్ సెల్ఫ్ అనమాట. ఆ ధైర్యాన్ని,
ఆ తత్వాన్ని, ఆ సామర్థ్యాన్ని భగవద్గీత ఇస్తుంది మీకు. అందువలన భగవద్గీత దానికి వెర్షన్స్ లేవు. ఇప్పుడు సాఫ్ట్వేర్లు వచ్చాయి, టెక్నాలజీలు 1 ఇయర్లో 6 నెలల్లో మొత్తం అవుట్డేటెడ్ అయిపోతుంది, వెర్షన్ మారిపోతుంది. కానీ ఈ దేశము కాలము అతీతమైంది కదా. అవును. అందువలన యుగాలు 100 లక్షల సంవత్సరాలైనా భగవద్గీత తత్వంలో ఎటువంటి మార్పు ఉండదు. కానీ ఎందుకంటే అర్జునుడు యుద్ధం చేయటకు వెనకడుగు వేసినప్పుడు శ్రీకృష్ణుడు ఆయన పరమాత్మను అంటే ఆయనకు బోధించిన బోధనలే భగవద్గీతగా మనం పరిగణిస్తాం. మరి ఆయన కోసం చేసిన ఆ వాక్యాలు మనం ఎందుకు పాటించాలి అని. అర్జునుడికి యుద్ధం సమయంలో బోధించాడు కాబట్టి అర్జునుడి కోసమే బోధించలేదు. అంటే ఒక అన్నిట్లో లౌకికంగా అన్నిట్లో విజయాలు సాధించినటువంటి ఒక గొప్ప వ్యక్తి కూడా ఏ తత్వం తెలుసుకుపోతే కిందకి జారిపోతాడో ఆయనకి ప్రతి వ్యక్తి మనందరం కూడా అర్జునుడికే చెప్పలేదు, అర్జునుడి నిమిత్తంగా చేసుకొని ఈ జగత్తుకి ఆ వేద విజ్ఞానాన్ని మరొకసారి రుచి చూపెట్టారు. ఎక్కడైతే మర్చిపోయామో కూలంకుశంగా ఒక సారాంశంగా వేదరాశి విజ్ఞానాన్ని భగవద్గీతగా ఒక్కసారి అర్జునుడు చెప్పుకొని అందిస్తారు. మీకు చిన్న ఉదాహరణ చెప్పండి. శృంగేరి, కాంచి లాంటి పీఠాలు ఉంటాయి, ఉత్తరాధికారులు నియమించాలి అంటే ఇప్పుడున్నటువంటి పీఠాధిపతి వాళ్ళకి బోధించాలి. కానీ పీఠాధిపతి కొత్తగా బ్రహ్మచారి బోధించడుగా. అందువలన వాళ్ళకి బోధించాలి. ఎవరు బోధించాలి? పండితుల ద్వారా బోధింపు చేయాలి. పండితుల ద్వారా ఆయన వింటాడా? తప్పుదు కదా. ఎందుకంటే పండితుడి కంటే పెద్దోడు కదా, ఉత్తరాధికారి ఆల్రెడీ సన్యాసి. అప్పుడు ఏం చేస్తారంటే ప్లాను వేరే బ్రహ్మచారులకు పెట్టి వాళ్ళందరూ చుట్టు పెట్టుకుంటాడు. పండితుడు బోధిస్తుంటాడు, అంత దూరాన్ని కూర్చుంటాడు ఈ ఉత్తరాధికారి. వీళ్ళ పైనుండి వింటుంటాడు. ఆయన ఉద్దేశం ఆయన చెప్పాలని నేను, కానీ ఆయన డైరెక్ట్ బోధించకూడదు కదా. నా చుట్టూ ఒక స్క్రాప్ పెట్టుకుంటాను, నట్స్ బోల్ట్స్ లాంటి వాళ్ళు, వీళ్ళకి నేను బోధిస్తుంటా, కానీ ఈ జ్ఞానం వాళ్ళకి వెళ్తుంది. శ్రీకృష్ణుడు కూడా తన చుట్టూ అర్జునుడు పెట్టుకుని బోధించాడు, కానీ ఆయన బోధించాలి ఎవరి కోసం? ఎవరి కోసం? మిగతా వాళ్ళందరూ, జగత్తుకి. అందువలన భగవద్గీతలో చెప్పింది అంత సైంటిఫిక్గా ఉంటుంది, లాజికల్గా ఉంటుంది, టైం అండ్ స్పేస్ అతీతంగా ఉంటుంది. అప్పుడు వరకు ఇప్పుడు ఐన్స్టీన్ రాకముందు కాలం వేరు దేశం వేరు, టైమ్ అండ్ స్పేస్ డిఫరెంట్ అనేవాళ్ళు, న్యూటన్. బట్ వన్స్ ఐన్స్టీన్ వచ్చాడు, ఈజ్ ఈక్వల్ టు MC స్క్వేర్, టైమ్ అండ్ స్పేస్ ఇన్సెపరబుల్ అన్నాడు. ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ ఫ్లక్స్, ఎవ్రీథింగ్ ఈజ్ చేంజ్, దెర్ ఇస్ నో పర్మనెంట్. అందువలన దానికి అతీతంగా వెళ్ళినటువంటి తత్వం అనేది దేశకాలాలు మారదు. ఇట్ నెవర్ అవుట్డేటెడ్ అనమాట. అందుకే తరాలు యుగాలు మారినా జగత్తులో ప్రతి మానవాళి, సమస్త మానవాళి ఉద్ధరణకి మీరున్నారు ఒక యాంకర్గా కూడా ఎక్కువగా అంటే 100% అవుట్పుట్ ఇవ్వడానికి భగవద్గీత ఉపయోగపడుతుంది. ఒక బిజినెస్ చేసేవాడికి కూడా 100% అవుట్పుట్ ఇవ్వడానికి భగవద్గీత ఉపయోగపడుతుంది. ఒక స్టూడెంట్గా, ఒక గృహస్థుగా, ఒక ఆర్మీ సోల్జర్గా, ఒక డాక్టర్గా, ఒక ఇంజనీర్గా, ఒక IAS IPS, ఒక జడ్జ్, వీళ్ళందరికి కూడా ఎందుకంత ఎనర్జీ ఇస్తుందంటే మనలోనే అవ్యక్త రూపంగా ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలు అనంతంగా ఉంటుంది మనలో బీజ రూపంగా. దాన్ని ప్రకటింపజేయడానికి ఒక టెక్నిక్స్ ఇస్తుంది భగవద్గీత. ఇట్ ఈస్ ఎ డైనమిక్ ప్రిస్క్రిప్షన్. ఒక వస్తువు మనం వాడాలంటే మనకి మాన్యువల్ బుక్ మనకి ఇస్తారు, ఏది కొన్నా సరే మాన్యువల్ ఇస్తారు ఎలా వాడాలని. మరి అద్భుతమైనటువంటి ఈ మానవుడు మాధవుడుగా మారడానికి ఇచ్చినటువంటి ఆ మాన్యువలే భగవద్గీత. అందువల్ల దాంట్లో మార్పులు రావు. మీరు ఏ యుగం మారినా, ఏ తరం మారినా, ఏ వాతావరణ పరిస్థితులు మారినా, ఏ శరీరాలు మారినా తత్వం మారదు. నాకు ఇప్పుడు నేను హైదరాబాద్లో ఉన్నాను, అగ్ని వేడిగా ఉంది. లండన్లో అగ్ని చల్లగా ఉంటుందా? వేడిగానే ఉంటుంది. అగ్ని అంటే వేడిగా ఉండడమే దాని తత్వం. అందువల్ల భగవద్గీత అంటే ఎంతవరకు భూమి మీద మనిషి జీవుడు ఉంటాడో అంతవరకు భగవద్గీత ఉంటుంది, దాంట్లో మార్పు ఉండదు. అందువల్ల భగవద్గీతని కొన్ని శ్లోకాలు యాడ్ చేయడము, కొన్ని తీయడాలు జరగవు, ఎప్పుడు అది అంత పర్మనెంట్. అందువలన భగవద్గీతలో ఏం చెప్తారు? డూ యువర్ డ్యూటీ వితౌట్ హోప్స్ అండ్ ఎక్స్పెక్టేషన్స్, ఇట్ విల్ కమ్ రిజల్ట్స్ టు యూ. అంటే అర్థం ఏంటి? కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన. అంటే ఎప్పుడైతే మనం ఒక డ్యూటీ చేసేటప్పుడు 100% మీరు ఇన్పుట్ ఇవ్వగలుగుతున్నారా? సాధారణంగా మనం ఇవ్వము. మీరు అడుగుతుంటారు, కానీ వెనక ఆలోచిస్తుంటారు, సార్ వస్తున్నారా, ఏమవుతుంది, ఎంత టైం అవుతుంది, ఇవన్నీ ఆలోచిస్తారు. అంటే మీరు ఇన్పుట్ 100% ఇవ్వట్లేదు. అందుకే భగవద్గీత ఏం చెప్తుంది? అన్ని కూడా టెంపరీగా స్టాప్, హాల్ట్, జస్ట్ ఫోకస్, కాన్సన్ట్రేట్ ఆన్ యువర్ వర్క్, దెన్ దట్ వర్క్ ఈజ్ వర్షిప్.
మీరు ఎక్కడికో టెంపుల్కి వెళ్ళి పూజలే అక్కర్లేదు. మీ డ్యూటీలో సిన్సియర్గా కాన్సన్ట్రేటెడ్గా చేయగలిగితే మీ అవుట్పుట్ ఆటోమేటిక్గా వస్తుంది. నెల రోజులు మీరు డెడికేటెడ్ కమిట్మెంట్గా మీ డ్యూటీ చేస్తే శాలరీ ఆటోమేటిక్గా వస్తుంది. దాని గురించి ఆలోచిస్తూ చేస్తున్నాను అనుకోండి, మీ డ్యూటీ ప్రాపర్గా అవ్వదు. భగవద్గీత అలా చెప్పింది. అందువలన మనలో ఉన్న పొటెన్షియాలిటీ, శక్తి, ఎనర్జీని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మేనిఫెస్ట్ చేసేదే భగవద్గీత. అందువలన భగవద్గీత అనేది బుక్లో ఏముండదు, అది తెలుసుకొని మనలో చేసుకోవాలి, జీవించాలి, అన్వయించుకోవాలి. యు లివ్ ఇన్ దట్ విజ్డమ్. ఆ విజ్డమ్ ఎలాంటి ఉంటుంది? టీ కప్పులో వేసినటువంటి షుగర్ లాంటిది, దాన్ని కలపకపోతే ఉపయోగం ఉండదు. గీతా జ్ఞానం కూడా అలాగే అయిపోయింది. స్వామీజీ, మీరు గీతా విజన్ అని చెప్పేసి ఒక సంస్థను ఏర్పాటు చేశారు. మరి దాని ఉద్దేశం ఏంటి? భగవద్గీత యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ప్రతి మనిషి తనలో దాగి ఉన్నటువంటి అనంతమైన శక్తిని ప్రకటింప చేసుకోవాలి. ప్రతి మనిషి 3 విషయాల కోసం ఆరాటపడుతుంటారు, అన్వేషణ. ఒకటి, నాకు శాంతి కావాలి. ఒకటి, నాకు ఆనందం కావాలి. ఒకటి, నాకు సంపూర్ణ భద్రత కావాలి, సెక్యూరిటీ. పాలసీలు, ఎల్ఐసీలు. ఒక ఎల్ఐసి ఒక్కోసారి భూకంపం వచ్చి ఎల్ఐసి బిల్డింగ్ కొట్టుకుపోయింది, ఇంకా వాళ్ళు ఎల్ఐసి మీకు ఏమిస్తారు? వాళ్ళే ఉండట్లేదు అక్కడ. కాబట్టి ఈ 3 ఎక్కడ వెతకాలి? మనం బయట వెతుకుతున్నాము, అది నిజమా? బయట లేవు అంటున్నది వాస్తవానికి. మరి బయట మీరు ఒకవేళ లేవు కానీ పొందినట్టు మీకు అనిపించినా అది తాత్కాలికమే. మొత్తం విశ్వం అంతా క్షణక్షణం మారుతూ ఉందమ్మా, ఇంక్లూడింగ్ యువర్ బ్లడ్, యువర్ థాట్స్, యువర్ ఎమోషన్స్, యువర్ ఫీలింగ్స్. అందుకే పెళ్ళిళ్ళు చేసుకుంటారు కదా ఈ మధ్యలో ప్రేమ పేరుతో. కొన్ని రోజుల తర్వాత మీ మైండ్ మారిపోద్దిగా, నా మైండ్ మారుతుందిగా, విడిపోతాం. మన మైండ్ వేరువేని. అందుకే పెళ్ళిళ్ళు అలాగే అలా ఒప్పుకోలేదు మన ధర్మం. ఇది ధర్మబద్ధంగా ఒకదానికి కట్టాలి. ఎందుకంటే మనసులు కలిసి అని పెళ్లి చేసుకోకూడదంట, ఒక ధర్మం ప్రకారం చేసుకోవాలి. నీ మనసు మారినా మారపోయినా యూ షుడ్ బి లివ్ ఇన్ దట్ కండిషన్. దట్ ఈజ్ వివాహం. ఈ సూత్రం వేరే వేరే మతాల విశ్వాసాలు ఉండదు. అసలు ఇప్పుడు విడిపోవడాలు లేవు, చంపేయడాలే ఉన్నాయి కదా. అందువలన హిందూ ధర్మంలో విడాకులని ప్రశ్నే లేదు, వివాహమే ఉంటుంది. యజ్ఞంగా అదే జరుగుతుంది, ఎవరి వద్ద అలా కాదు. అందుకే పంచభూతాల సాక్షిగా, అతిథుల సాక్షిగా, పెద్దవాళ్ళ సాక్షిగా, అది వేద మంత్రాల సాక్షిగా, అగ్ని సాక్షిగా, 7 అడుగులు, సప్తపది, ఇవన్నీ 3 ముడులు, ఈ మంగళసూత్రం, ఇది ఏంటిదంతా? ఈ తొంతంతా కూడా ధర్మానికి ప్రతీక. అందుకే మన విడాకుల సమస్య లేదు. అదే వేరే దేశాలు, వేరే సంప్రదాయాలు ఏంటి? ఈవేళ పెళ్లి చేసుకుంటారు, వారం రోజులు విడాకులు. ఎందుకు నాకేం లేదు అక్కడ. అందువలన మొట్టమొదటిసారిగా వేదం ఏం చెప్తుందంటే, ఫస్ట్ మీకు ధార్మికంగా విలువలు బోధిస్తుంది. అవి ఎవరైతే పాటిస్తారో పవిత్రులు అయిపోతారు, పునీతులు అయిపోతారు. ఆటోమేటిక్గా మీకు తత్వం బోధపడి అప్పుడు ఈ యొక్క శాంతి, ఆనందం, సెక్యూరిటీ మీలోనే ఉంది అని చెప్తారు. అది భగవద్గీత ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మీకు చూపెడుతుంది. అంటే మ్యాక్సిమం పీపుల్కి మ్యాక్సిమం టైం శాంతి, ఆనందము, భద్రతని కల్పించడమే భగవద్గీత లక్షణం, తత్వం యొక్క లక్ష్యం. ఆ గీతా విజన్ ద్వారా అన్ని వర్గాల వారికి, అంటే ఏజ్లెస్ గీత ఫర్ ఆల్ ఏజెస్, ఏజ్లెస్ గీత ఫర్ ఆల్ ఏజెస్. భగవద్గీత ఏం చెప్తుందంటే, ఇట్ నెవర్ టీచెస్ వాట్ యు థింక్. ఇది ఆలోచించని చెప్పదు, ఏ విధంగా ఆలోచించాలని చెప్తుంటుంది అనమాట. హౌ టు థింక్. భగవద్గీత డజంట్ బాదర్ అబౌట్ వాట్ యు హ్యావ్. యు హ్యావ్ కార్, యు హ్యావ్ బంగ్లా, డజంట్ మ్యాటర్. వాట్ యు ఆర్, నువ్వెవరు అని చెప్తుంది. ఒక్కసారి నేను ఎవరని తెలుసుకుంటే నేను ఇంకేం సంపాదించాలనేది ఇంక సంబంధం లేదు. ఎందుకంటే యూ యువర్ సెల్ఫ్ ఈజ్ ఇన్ఫినిటీ పవర్, యూ యువర్ సెల్ఫ్ ఈజ్ ఇన్ఫినిటీ ఆనంద, యూ యువర్ సెల్ఫ్ ఈజ్ ఇన్ఫినిటీ శాంతి, పీస్. యూ యువర్ సెల్ఫ్ ఈజ్ ద పర్మనెంట్ సెక్యూరిటీ. దట్ ఈజ్ ఆత్మ. ఎందుకంటే ఆత్మకి కండిషన్స్ లేవు, అన్కండిషనల్. ప్రకృతిలో కలవదు, ప్రకృతి ఎప్పుడు కూడా మారుతూ ఉంటుంది. అందుకే ఎంటైర్ ప్రకృతి కూడా పార్వతి స్వరూపము. ఆ పార్వతి అంటే ఆ జగత్తులో వెలుగుతున్న చైతన్యమే శివ. మొత్తం సృష్టి అంతా కూడా శివశక్తి కలయిక. కాబట్టి ఈ తత్వం తెలుసుకున్న తర్వాత మీలో ఇంకా టెన్షన్స్, స్ట్రెస్, ఆందోళన, అలజడులు ఉండవు. అంటే ఒక ఆనందమయమైనటువంటి ఒక యోగి జీవితం గడపడానికి మనిషి అద్భుతమైనటువంటి దుర్లభమైన మానవ జన్మ మాధవుడిగా పొంది దైవత్వాన్ని పొందడానికి
మిమ్మల్ని ఒక దిక్చూసి, అంటే ఒక మార్గదర్శి, దిక్చూచి ఎలాగైతే మనకి దారి చూపెడుతుందో, నావికుడు వెళ్ళేటప్పుడు ఒక దిక్చూచి ఉండాలి, అదే ఒక లైట్ హౌస్ ఉంటుంది, కాంతి స్తంభం. ఆ విధంగా భగవద్గీత మీ యొక్క జీవన ప్రయాణంలో మానవత్వం నుండి దైవత్వానికి, మానవుడే మాధవుడిగా వెళ్ళడానికి మీకు వచ్చినటువంటి గైడు భగవద్గీత. ఆ భగవద్గీతని, ఆ శ్రీకృష్ణు యొక్క హృదయ వాణిని వినిపించడమే గీతా విజన్ యొక్క లక్ష్యం. స్వామీజీ, మేము ఇవన్నీ తెలుసుకున్నట్లయితే చాలా మందిలో కూడా చాలా మార్పులు రావడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు జరుగుతున్న ఈ పరిణామాల నుండి కొంతైనా బయటపడడానికి మీరు చెప్పిన ఈ గీతా విజన్ అనేది అద్భుతంగా పనిచేస్తుంది. చివరిగా ఒక చిన్న ప్రశ్న, తురియం అంటే ఏంటి? తురీయం అంటే నాలుగవది అని అర్థం అమ్మా. సంస్కృతంలో తురీయం అంటే నాలుగవది సంఖ్య. ఎందుకన్నారు నాలుగవది అంటే, మనందరికీ తెలుసు ఇది జాగ్రత్త అవస్థ ఒకటి, మన స్వప్నం కంటున్నాం ప్రతిరోజు, అది రెండో అవస్థ. ఈ రెండు లేని అవస్థ ఒకటి ఉంది, ఏంటి? గాఢ నిద్రావస్థ. గాఢ నిద్రావస్థ. ఎన్ని అయినాయి ఇప్పటికి? మూడు. ఈ మూడు కాదు, ఒకటి ఉంది, దాన్ని నాలుగవది అనుకుందాం టెంపరీగా, దాన్ని తురీయం అంటారు. అంటే ఏంటి అంటే, ఈ జాగ్రత్తకి తురీయం ఉంటుంది. అంటే తురీయం అంటే ఆత్మ, ఇంకొక అర్థం ఆత్మ. ఆత్మలోనే జాగ్రత్త అవస్థ వచ్చింది, వెళ్ళింది, స్వప్నం వచ్చింది, వెళ్ళింది, సుషుప్తి గాఢనిది వచ్చింది, వెళ్ళింది, మిగిలింది ఏంటి? ఆత్మ. అంటే తురీయం మిగిలి ఉంటుంది. ఇప్పుడు మనం ఒక చిన్న ఉదాహరణ చెప్తాం మీకు అర్థం చేసుకోవడానికి. మార్నింగ్ షోకి వెళ్ళారు సినిమా థియేటర్, తెర ఉంది, షో ఆడముందు తెర ఉందా లేదా? ఉంది. సినిమా వచ్చింది, మార్నింగ్ షో, వెళ్ళిపోయింది. మ్యాట్నీ షో వెళ్ళారు, వెళ్ళిపోయింది. మళ్ళీ ఏం మిగిలింది? తెర. మళ్ళీ ఈవినింగ్ షో, నైట్ షో వేశారు, మళ్ళీ వెళ్ళిపోయింది. ఏం మిగిలింది? తెర మిగిలింది. ఆ తెరని తురీయంగా మీరు భావిస్తే, ఈ మార్నింగ్ షో అనేది జాగ్రత్త అవస్థ, మ్యాట్నీ షో అనేది స్వప్నము, నైట్ షో అనేది సుషుప్తి. మీకు అర్థమవుతుంది? మిగిలేది ఆత్మే. ఆత్మయే తురీయం. ఓకేనా? అదే విధంగా ఒక రైల్వే స్టేషన్లో ఒక స్టేషన్ మాస్టర్ ఉంటారు, రెడ్ ఫ్లాగ్, గ్రీన్ ఫ్లాగ్. ఇప్పుడు పాసెంజర్స్ ట్రైన్ వచ్చింది, హడావుడిగా అజులు బజులుగా హేలాడుతూ వెళ్తుంటారా? వెళ్ళిపోయింది. కానీ అక్కడ ఏముంది? స్టేషన్ మాస్టర్ ఉన్నాడు. నెక్స్ట్ గూడ్స్ ట్రైన్ వచ్చింది, ఫ్రంట్లో ఒక డ్రైవర్ ఉంటాడు, బ్యాక్ గార్డ్ ఉంటాడు, మధ్యలో అంత మెటీరియల్ ఉంటుంది, ఏముండదు. అది వెళ్ళిపోయింది, స్టేషన్ ఖాళీ. కానీ అక్కడ ఎవరున్నారు? స్టేషన్ మాస్టర్ ఉన్నారు. అంటే ముందెళ్ళి పాసెంజర్ ట్రైన్ అనేది జాగ్రత్త అవస్థ అనుకుంటే, స్వప్నం అనేది గూడ్స్ ట్రైన్ అనుకుంటే, అక్కడ ఏ ట్రైన్ లేరు అనేది నిద్రావస్థ. ఇప్పుడు డ్యూటీ దిగాడు, సపోజ్ డ్యూటీ దిగినా ఆయన స్టేషన్ మాస్టర్ అంటారా మీరు? అది తురీయమే అని మీకు ఉదాహరణలు ఇచ్చారు. అంటే దీన్ని బట్టి ప్రాతస్మరామి స్తోత్రంలో కూడా చెప్పారు దీని గురించి శంకరాచార్య. శాంతం శివం అద్వైతం తురీయం ఆత్మ అంటారు ఉపనిషత్తుల్లో. ప్రాతస్మరామి హృది సంస్ఫురదాత్మతత్వం సచ్చిత్ సుఖం పరమహంస గతిం తురీయం యత్స్వప్న జాగర సుసుప్తిమవైతి నిత్యం తద్బ్రహ్మ నిష్కలమహం నచ భూత సంఘః. ప్రాతకాలం లేచిన వెంటనే ఆ యొక్క చిదాకాశ అనంతమైనటువంటి చైతన్య ఆకాశంలోనే మీరున్నారు, మీ హృదయంలోని స్ఫురిస్తున్నదాన్నే ఆత్మ అంటారు. అదేంటి? సత్ అంటే మూడు కాలాల్లో కూడా ఉనికిగా ఉంటుంది, దేశకాల అతీతంగా ఉన్నటువంటి తత్వాన్నే సత్తు అంటే ఉనికి. అదే చైతన్యంగా ప్రకటమవుతుంది. ఆ శుద్ధ చైతన్యం కేవలం ఎరుక, అదే ఆనందంగా ప్రకటమవుతుంది. సచ్చిత్ ఆనంద, సచ్చిద్ ఆనంద. అది తెలుసుకున్న యోగులు ఋషులు బ్రహ్మానందంలో ఉంటున్నారు. దానిలోనే స్వప్నం వస్తుంది, దాని నుండే సుషుప్తి వస్తుంది, దాని నుండే జాగ్రత్త అవస్థ వస్తుంది. ఈ మూడు వస్తున్నాయి వెళ్తున్నాయి, కానీ ఎప్పుడు వచ్చేది కాదు, వెళ్ళేది కాదు, మిగిలి ఉన్నదే తురీయం. దాన్నే బ్రహ్మ అంటారు. దానికి ఎటువంటి ఖండాలు భాగాలు లేవు. ఆ బ్రహ్మ ఎవరు? తత్వమసి, నువ్వే అదై ఉన్నావు. అప్పుడు మీరేం అర్థం చేసుకోవాలి? ఎస్, అహం బ్రహ్మాస్మి అని తెలుసుకోవాలి. ఇది భారతీయ సనాతన ధర్మం యొక్క ఋషులు యోగులు దర్శించినటువంటి సత్యం. అది పక్కన పెట్టి మన వాళ్ళంతా కూడా సముద్ర అంతర్భాగములో
నిర్మానుష్యమైన నిశ్శబ్దం ఉంటుంది. కానీ ఈ యొక్క తీరంలోనే మనం ఎప్పుడు ఉంటాం కాబట్టి సముద్రం అంటే ఘోష, అలజడి, ఆందోళన అనుకుంటాం. గర్భంలోకి వెళ్ళి చూస్తే తెలుస్తుంది ఎంత నిర్మానుష్యమైన నిశ్శబ్దం ఉంటుందో. అందుకే యోగులు ఈ నామరూపాలను విడిచిపెట్టి అస్థి భాతి ప్రియం రూపం నామచేత్యం స పంచకం ఆద్యత్రయం బ్రహ్మ రూపం జగద్రూపం తతో ద్వయం అంటారు మహాత్ములు. ఇదంతా కూడా అస్థి భాతి ప్రియం సచ్చిత్ ఆనంద స్వరూపమే. నామము రూపము ఈ 5 కలిస్తే ప్రపంచము. అందులో నామరూపాలు తీసేస్తే బ్రహ్మ, నామరూపాలు జగత్. అందుకే నామరూపాలు మిథ్య, వస్తూనే పోతున్నాయి. బ్రహ్మ సత్యం జగన్ మిథ్య జీవో బ్రహ్మైవ నాపరః అని శంకరాచార్య చెప్పారు. ఇది అసలైన తత్వం. చాలా అసలు ఈరోజు ఏదో ఏ జన్మలోనో పుణ్యం చేసుకొని ఉంటాను స్వామీజీ, మీ ముందర కూర్చొని ఇంత జ్ఞానాన్ని నేను పొందడానికి కొంతమంది ఎన్ని తపస్సులు చేయాలి, మీలాంటి వారి దగ్గరికి రావాలి అన్నా కానీ కాస్త పుణ్యం దక్కి ఉండాలి. ఆ పుణ్యం ఈరోజు నాకు దక్కింది. అలాగే మా వీటీవీ ప్రేక్షకులందరికీ కూడా ఇంత మంచి బోధనలతో ఇంత మంచి జ్ఞానాన్ని మీరు పంచినందుకు మీ పాదాలకు వందనాలు తెలియజేసుకుంటూ మాకింత సమయాన్ని ఇచ్చినందుకు ధన్యవాదాలు గురూజీ. శుభం భూయాత్ తల్లి. నిజంగా మీరు చెప్పింది నిజమే. అవధూత గీతలో మొట్టమొదటి శ్లోకంలోనే చెప్పారు, ఈశ్వర అనుగ్రహం ఉంటేనే ఈ తత్వం అనే ఒక వాసన కూడా మనకి కలుగుతుందంట. ఆ తత్వ వాసనతోనే మీ భయం, చిరకాలంగా ఉన్న మీ భయం, మృత్యు భయం కూడా పోతుందంట. అందువలన ఈశ్వర అనుగ్రహం లేకపోతే మనం ఈ సత్సంగం జరగదు. శుభం భూయాత్. అస్తు. హరి ఓం తత్సత్. చాలా చాలా ధన్యవాదాలు స్వామీజీ. హరి ఓం. వీటీవీ యాజమాన్యానికి నా యొక్క ముఖ్యమైనటువంటి అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈ అద్భుతమైన కార్యక్రమాలను వాళ్ళు మరిన్ని చేపట్టాలని, సమాజంలో ఒక ప్రేరణ, ఒక స్ఫూర్తి నింపాలని, అదేవిధంగా ఈ వీటీవీలో ఉన్న ప్రతి ఒక్కరు ఆత్మస్వరూపులుగా అందరికీ కూడా నా యొక్క శుభాభినందనలు. వీటీవీ ప్రేక్షకులకి నా యొక్క శుభాకాంక్షలు. హరి ఓం తత్సత్. చూశారు కదా, స్వామీజీ మనకున్న సందేహాలను ఎన్నింటినో నివృత్తి చేశారు. ఇలాంటి ఆధ్యాత్మికమైన విషయాలు తెలుసుకోవడానికి మా వీటీవీని సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో చేయండి. మీ కామెంట్స్ రూపంలో మీ అభిప్రాయాలను మాకు తెలియచేయండి. అలాగే ఈ సందేహాలన్నింటినీ కూడా మీ రిలేటివ్స్ ఎవరైనా ఉన్నట్లయితే వారికి అందరికీ కూడా షేర్ చేయండి. తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. చూస్తున్నారు, లైక్ చేయడం మాత్రం మానేస్తున్నారు. మీ చిన్న చిన్న అమూల్యమైన సలహాలు, సూచనలే మా ఇంకో ముందుకు వెళ్ళడానికి ఇవి ఎంతగానో దోహదపడతాయి. కాబట్టి తప్పకుండా మమ్మల్ని ఆదరిస్తారని ఆశిస్తూ వీటీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం.